హాయ్, వెల్కమ్ టు జెరిటాక్స్. నేను మీ వీర శంకర్ని. ఈరోజు మన స్టూడియోలో ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. ఆవిడ డాక్టర్గా, గైనిక్ యాంకాలజిస్ట్గా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో 17 ఏళ్ళు సర్వీస్ చేసి రీసెంట్గానే అది వదిలిపెట్టి ఒక మూమెంట్లో జాయిన్ అయ్యారు. ఆ మూమెంట్ పేరే వీగన్ మూమెంట్. వీగనిజం ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ మూమెంట్లో చాలా యాక్టివిటీ చేస్తున్నారు. ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావాలని, వాళ్ళందరూ కూడా హ్యూమన్ అనే వాళ్ళందరూ కూడా వీగనిజం ఫాలో అవ్వాలనే ఒక సదుద్దేశంతో ఈ మూమెంట్ని చాలా యాక్టివ్గా చేస్తున్నారు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నది ఆ ప్రత్యేకమైన అతిథి పేరు డాక్టర్ జ్యోతి గారు. ఆవిడతోటి చిట్ చాట్ చేసి ఈ వీగనిజం ఫాలో అయ్యే వాళ్ళ గురించి, వీగన్ మూమెంట్ గురించి తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే వీరశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, అసలు వీగనిజం గురించి నాకు తెలిసి ఒక 95% అబౌవ్ పబ్లిక్కే అసలు ఏంటో తెలియదు, తెలియకపోవచ్చు. 1 or 2% ఫాలో అవుతారేమో, లెస్ దాన్ దట్, అంతకన్నా తక్కువే. అంతకన్నా తక్కువ. నేను చాలా పెద్ద ఫిగర్ చెప్పాను. సో ఆ 1%కే దీని మీద అవేర్నెస్ ఉండదు. ఫాలో అవ్వకపోయినా వీగనిజం అంటే ఏంటి అనేది అవేర్నెస్ కొంతమంది పబ్లిక్ ఉంటుంది. ఇప్పుడు గత 4-5 సంవత్సరాలుగా మాత్రం ఈ సోషల్ మీడియా వల్ల, యాక్టివిజం వల్ల, వేరియస్ యానిమల్ రైట్స్ గ్రూప్స్ విపరీతంగా దీని మీద పీటా నుంచి మొదలుపెట్టి అందరూ అలాగా ఆ ప్రయత్నం చేస్తూ ఎక్కడో దగ్గర మీకు ఒక 5,000 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక్కరైనా వీగనిజం గురించి, యానిమల్ గురించి, ఒక క్రూయల్టీ గురించి ఎక్కడో దగ్గర మీకు ఎదురవుతుంది. ముందు కన్నా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంత లేదు. మేము వినలేదు, సోషల్ మీడియా ద్వారా విన్న తర్వాతే కదా మాకు తెలిసింది, ఓహో ఇలాంటిది ఒకటి ఉంది అని. మీరు చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణంలో కానీ, చిన్నప్పుడు బాల్యంలో విన్నారా వీగనిజం గురించి మీరు? లేదండి, చాలా మంది వినలేదు. యాక్చువల్గా వీగనిజం అనేది, వీగన్ సొసైటీ అన్నది ఫస్ట్ వీగనిజం అన్న వర్డ్, వీగన్ అన్నది కాయిన్ చేసింది డొనాల్డ్ వాట్సన్ అని ఒక అతను ఫ్రమ్ యూకే. ఎప్పుడు 1940లో. వీగనిజం ఐడియాలజీ పుట్టిన తర్వాత మీరు పుట్టారు, బట్ ఇండియాలో పుట్టారు కాబట్టి మీకు చిన్నప్పుడు తెలియలేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ అతను ఆ ఐడియాలజీతో వచ్చారు. గొప్ప ఐడియాలజీ ఏంటంటే మనకి ఏం హక్కు ఉంది ఒక పశువు నుంచి, దాని పాలు దాని పిల్లకి కాదు, దాని గుడ్లు అది ఏ కారణం చేత ప్రొక్రియేట్ చేస్తుంది, ఎందుకు రిప్రొడ్యూస్ చేస్తుంది యానిమల్ సృష్టిలోని, అది కాదు అనడానికి, లేకపోతే అన్ని హక్కులు ఉన్నాయి దాని మీద, దానికి ఇంత బాధ పెట్టి ఇది జీవితం కరెక్ట్ కాదు, ఈ ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పి 1990లో వీగన్ సొసైటీ స్టార్ట్ చేశారు. 1940లో. అక్కడ లోకల్ పాకెట్స్లోనే ఉండిపోయింది. ఇప్పుడు మనకి సోషల్ మీడియా అడ్వాంటేజ్ ఇప్పుడుంది, లాస్ట్ 20 yearsగా. అంతే కదా, ఇప్పుడు ఈజీగా మనకు ఆ వర్డ్ స్ప్రెడ్ చేయొచ్చు, వాటి గురించి మాట్లాడచ్చు, ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మాట్లాడచ్చు. ఇప్పుడు మనకి ఇదే లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇదంతా ఉండుంటే మనకి ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ 200 years ఉండదు. ఒకటి వాళ్ళు ఒక సాల్ట్ సత్యాగ్రహ చేయాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా ఎంత ముందు నుంచి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకొని దే కుడ్ గెట్ పీపుల్ టుగెదర్. అవును, చాలా కంట్రీస్ లో సోషల్ మీడియా తోటి రెవల్యూషన్ వచ్చిన కంట్రీస్ ఉన్నాయి విత్ ఇన్ 1 month లో. సో ఇప్పుడు లాస్ట్ ఎంతో మంది, ఎన్నో డెకేడ్స్, శతాబ్దాలుగా వీగన్ గా ఉన్నోళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి చూస్తే, చదివితే అవన్నీ ఉన్నారు. కానీ ఇప్పుడు లాస్ట్ 20 yearsగా చాలా డిఫరెన్స్, చాలా మంది వరల్డ్ వైడ్ గా చాలా కంట్రీస్, ఈవెన్ ఇండియా కూడా ఏం తక్కువ కాదు. వీఆర్ స్టిల్ ట్రైంగ్. మనం లార్జ్లీ వెజిటేరియన్ శాకాహారం కంట్రీ అంటాం. ఓన్లీ కొన్ని స్టేట్స్ కొంచెం ఎక్కువ నాన్ వెజిటేరియన్. శాకాహారంలో ఇప్పుడు పాలు కూడా తాగకూడదు అనేది వీగనిజంలో ఉంది కదా, పాలు కూడా బై ప్రోడక్టే కాబట్టి. శాకాహారం ఆ వర్డ్ లో ఏముంది? మొక్కల నుంచి వచ్చేది అంతే కదా. యాక్చువల్గా శాకాహారం అన్న వర్డే ఉండకూడదు, డైరెక్ట్ గా అదే వీగన్. ఓకే. శాకాహారం అంటే, శాకం అంటే బ్రాంచెస్ కదా, కొమ్మలు రెమ్మలు ఇవే కదా, పళ్ళు పలహారాలు అంతే కదా. మరి శాకాహారంలోని యానిమల్ నుంచి వచ్చిన గుడ్లు పాలు ఎలా దూర్చేసాం మనం? అంటే గోమాతని ఒక మనం ఆరోగ్యప్రదాయం లాగా, దాని మూత్రం ఎంతో ఆరోగ్యం, ఆవు పాలు చిన్నపిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, వాళ్ళ జ్ఞాపశక్తిని పెంచుతాయి, వాళ్ళ రోగాలను తగ్గిస్తాయి అనేది ఒకటి ఉంది కదా ట్రెడిషనల్గా. అందుకని గోపాలనే ఎక్కువగా మనం చూస్తాం శతాబ్దాలుగా, మన చరిత్రలో కొన్ని శతాబ్దాలుగా కల్చర్ లాగా వచ్చింది. ఎందుకంటే ఆ విలేజెస్ నుంచి ఫార్మరు ఒక పక్కన వ్యవసాయం చేస్తే ఒక పక్కన యానిమల్స్ని చేస్తారు. అప్పట్లోని ఎద్దులే కదా దున్నేవి వాళ్ళకి, అది అలాగ వచ్చింది. పాల నుంచి వచ్చే పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ ఇవన్నీ కూడా పశు సంపదలో భాగమే ఒక రైతుకి. అలాగే
మల్టీనేషనల్ బ్రాండ్స్ ఉన్న కూల్ డ్రింక్స్ని ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ రైతులకు హెల్ప్ అయ్యే విధంగా మజ్జిగని, వాళ్ళ పాలుని, ఆ పాలు నుంచి వచ్చే ప్రోడక్ట్స్ని ఎంకరేజ్, వాళ్ళని ప్రమోట్ చేయాలి కదా అని ఒక వాదన కూడా ఉంది. ఈ వాదన ఇలా ఉండగా అసలు పాలే వాడకూడదు వేగనిజంలో అనేదాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? పాలు అనేది అసలు ఏంటి? ఒక యానిమల్ నుంచి వచ్చింది, అదొక మ్యామల్. మ్యామల్ అంటే అది మామూలుగా జన్మిచ్చి గుడ్డు ద్వారా కాదు, మామూలుగా బర్త్ ఇచ్చి, ఆ బర్త్ ఇచ్చి అప్పుడు దాని బిడ్డకి మిల్క్ దాని బ్రెస్ట్లో ప్రొడ్యూస్ అయింది, దాని రొమ్ములో ప్రొడ్యూస్ అయింది, దాన్ని ఆ సెక్రీషన్, బ్రెస్ట్ సెక్రీషన్నే మనం మిల్క్ అంటాం. హ్యూమన్స్ మదర్ ఎలాగా సేమ్ హ్యూమన్ మిల్క్ అవని, డాగ్ మిల్క్ అవని, మంకీ మిల్క్ అవని, జీబ్రా మిల్క్ అవని పిల్లలకే చెందాలి. ఇంకోటి ఏంటంటే మనము ఎప్పుడో మన తాతల కాలంలోని నిజంగానే ఆవులు, గేదెలు అవి ఉండే, ఎంతో కొంత వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఫోర్సిబుల్గా దాన్ని బంధించి నలుగురు పట్టుకొని ఆ వేరే బుల్ తాలూకు వీర్యం తెచ్చి దానికి ఆర్టిఫిషియల్గా ఇన్సెమినేట్ చేసి ఇష్టం లేని గర్భాన్ని దానికి ఇస్తున్నాం. కన్సెంట్ ఉందా? అది కన్సెన్షువల్. అదే మనిషికి చేస్తే ఎదకు వచ్చింది అంటారు, ఆ లక్షణాలు కనిపెడతారు రైతు. ఒక గేదె ఎదకొచ్చిందంటే వస్తుంది, ఎందుకంటే అది హార్మోనల్, ఇది అది సృష్టి. దే వాంట్ టు మేట్. ఇప్పుడు డాగ్ అయినా మన ఇంట్లో బలవంతం చేసేవాళ్ళు కాదు రైతులు, అదే అంటున్నాను, తీసుకెళ్లేవారు అంతే. తీసుకెళ్లేవారు, వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో న్యాచురల్ గా అయ్యేది. తర్వాత డెలివరీ అయ్యాక కూడా ఆ పాలు తాగించేశాక దూడతో తాగించాక తర్వాతే పితికేవాళ్ళు పాలు. కరెక్టే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అది ఆనవాయితీగా వచ్చింది, అక్కడతో ఆగలేదు. మనుషులు అనేవాళ్ళు మనం ఏంటి, ఒక లెవెల్ దాటి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ మంది కూడా ఉంది, మనకెవరూ ఆపేది లేదు. ఇప్పుడు ముస్లిం ఇది ఉన్నారనుకోండి, వాళ్ళకి అసలు అబార్షన్ ఒప్పుకోరు, వాళ్ళ కల్చర్లోని, వాళ్ళ రిలీజియన్లోని. అండ్ దే హ్యావ్ నంబర్ ఆఫ్ పాలిగమీ ఇస్ అలౌడ్, దే కెన్ హ్యావ్ నంబర్ ఆఫ్ వైఫ్స్, దే కెన్ హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్. బట్ దానికి నోబడీ ఈజ్ ఏబుల్ టు, అది ఆపలేకపోతున్నాం కదా. అంటే మనం ఎంతమందినైనా అలా కొంటూ పోతాము. మనం అందరికన్నా తెలివైన వాళ్ళము, స్ట్రాంగెస్ట్ యానిమల్ మనం, ఎపెక్స్ మనము యానిమల్, ఎపెక్స్ ప్రిడేటర్ అంటాం. అందరికన్నా పైన ఉన్నాము, మన కిందే ఇవన్నీ ఉన్నాయి. ఏం ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అలాగని చెప్పి మనం ఇప్పుడు మన రిక్వైర్మెంట్ కొద్దీ ఏం చేసాం, మొదట్లో ఓన్లీ పాలు, పెరుగు, మజ్జిగ, కాఫీ, టీలు కూడా నాకు తెలిసి అంత పల్లెటూరులో ఉండేవి కాదు. ఇప్పుడు మజ్జిగ ఇచ్చేవాళ్ళు అంతే కదా. ఇప్పుడు దోశలో కూడా పన్నీర్ కావాలి, దోశలో కూడా చీజ్ కావాలి, ఉదయాన్నే కావాలి, మధ్యాహ్నం కావాలి. శాకాహారం అంటే ముందు పన్నీర్ కర్రీ పెట్టాలి వాళ్ళకి. ప్రతి దగ్గర అదే. ఇప్పుడు పన్నీర్ శాకాహారం అన్నట్టు ప్రతి, అది పన్నీర్ లేకుండా అసలు ఏ డిష్ ఉండట్లేదు. సో ఇలాగ మనం సరే మన డిమాండ్ కొద్దీ ఉత్పత్తి చేసి యానిమల్స్తో వర్క్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ లీగల్ అయిపోయాయండి. యానిమల్కి నువ్వేమైనా చెయ్యొచ్చు అంటున్నావు, నువ్వు గట్టిగా బంధించి దాన్ని రేపే చేస్తున్నారు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పేరుతో బలేస్తున్నారు కదా, తీసుకెళ్ళి ఏకంగా బలే ఇస్తున్నారు. సి ఇలాగా దానికి మనము ఇష్టం లేని గర్భమే ఇస్తున్నాం. గర్భం ఈజీ కాదు. మనకెంత, మన హ్యూమన్స్కి ఎలాగ 9 months, దానికి 9 months. ఫిజియలాజికలీ ఇట్ ఇస్ సచ్ అ బర్డన్ ఆన్ ఎనీ. ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు కానీ నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఆ గేదె ఎదకు వచ్చింది, ఇంటర్ కోర్స్ కోరుకుంటుందనే లక్షణాలు రైతు కనిపెడతాడు. అవును, తీసుకెళ్ళి న్యాచురల్గా తనకున్న ఆ బయోలాజికల్ నీడ్కే చేస్తారు అక్కడ. అలాగే ఒక దూడ పుట్టిన తర్వాత ఆ దూడకు కావాల్సిన పాలు తాగేసిన తర్వాతే మిగతా పాలు పితుకుతారు. ఇది యాక్చువల్ రైతు ఫ్యామిలీలో జరిగేది. అవును, అంటే నేనేమంటున్నానంటే అక్కడక్కడ విలేజెస్లో పద్ధతిగా వాటికి ఎక్కువ క్రూయల్టీ లేకుండా, శోషణ లేకుండా జరిగిన నాళ్ళు సరే. ఇప్పుడు చాలా కాలం జరిగింది, కానీ ఇప్పుడు మితి మీరిపోయి ఇట్ ఈస్ గాన్ అవుట్ ఆఫ్ మన చేతులు దాటిపోయి మనుషుల తాలూకా అనవసరమైన ఇవి నెసెసిటీ కాదు, ఇది లేకపోతే అవ్వదు అన్న పరిస్థితి లేదు. అప్పుడు మనం ఏంటి ఎంకరేజ్ చేస్తున్నాము, క్రూయల్టీని ఎంకరేజ్ చేస్తున్నాం. అందుకని కొన్ని వదులుకోవాలి. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు నిజంగానే నాకు నా బ్యాక్ యార్డ్ లో కావుంది, చాలా ముద్దుగా చూసుకున్నాను, దాని బిడ్డకి అది ఇచ్చింది పాలు, ఇంకొంచెం మిగిలిపోయింది పోనీ తీసుకుంటే తప్ప, తాగితే తప్పంటే కాదు. కానీ అది జరగనప్పుడు, అది జరిగే అవకాశం లేనప్పుడు, ఇంత కాంక్రీట్ జంగిల్స్, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ పడితే అక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇలా అయిపోయినప్పుడు నిజంగా విలేజెస్, ఇంత ఆవులు, ఈ నంబర్ ఆఫ్ గేదెలు, ఇంతమంది 8 billion హ్యూమన్ పాపులేషన్ కి ఇంతే ఆవులు ఇంతే గేదెలు ఉండే పరిస్థితి రాదు. అప్పుడు మనం ఏం చేయాలి, మీరు ఆర్టిఫిషియల్గా ఇంజనీర్ చేసి ఉత్పత్తి చేసి దానికి పిండడమే కాదు, ముందు అసలు దానికి గర్భం
టకా 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 మీరు ప్రతి ఇయర్ ఎప్పుడు బేబీకి పాలిస్తుంది, ప్రెగ్నెన్సీ రావాలి, లాక్టేషన్ అవ్వాలి, అప్పుడే అది ఇవ్వగలదు. నిజంగానే అలా పుట్టిస్తున్నారు దాని పిల్లకి నిజంగా పాలు దక్కుతున్నాయా? ఎన్ని వీడియోస్ కావాలంటే అన్నీ ఉన్నాయి. ఎంత దారుణంగా నేను ఒరిజినల్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ చెప్తాను, రైతులు అనుసరించిన విధానాలు అలా కరెక్టే. కానీ అది ఎప్పుడైతే మనం సాధించలేమో, అది ఎప్పుడైతే మనం కంటిన్యూ చేయలేమో అప్పుడు మనం ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇంత 8 బిలియన్ పాపులేషన్లో మనం మార్పు ఎలా తెస్తాం? అరే కొంచెం దయతో ఉండండి, కరుణ చూపించండి అని మనం ప్రతి ఒక్కరు యానిమల్స్తో వర్క్ చేసిన వర్కర్కి మనం చెప్పలేము. అప్పుడు ఏం చెప్తాము? ఎలాగా ఇవన్నీ ఇప్పుడు కన్జ్యూమర్స్ మనందరం పబ్లిక్, మనమే ఒక మార్పు తెచ్చామనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్లో తేవండి అంటారు. ఎలా తేగలము? నువ్వు డిమాండ్ క్రియేట్ చేసి ప్లాంట్ ప్రోడక్ట్స్కి ఒక యానిమల్ ప్రోడక్ట్స్కి ఎలాగ ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తున్నారు. మద్యపానం హానికరం అని గవర్నమెంట్ చెప్తున్నా గవర్నమెంటే లైసెన్స్ ఇస్తున్నారు. అప్పుడు మేము గవర్నమెంట్కి ఏం విన్నపం పెడతాం? అప్పుడు మనం ఏమంటాం? ఇప్పుడు నేనేం ఇన్వెస్ట్ చేయలేదు, అందులో ఎంతో మంది ఇన్వెస్ట్ చేయలేదు, మీకెందుకు ఈ పాపం? మీరెందుకు ఈ జస్టిస్ మూవ్మెంట్కి చేయూతనివ్వకూడదు? అంతే కదా. అంటే నేనేది మొదటి స్థాయిలో ఎక్కడైతే ఈ క్రూయల్టీ ఉందో, అనవసరం హార్మోన్స్ సంబంధించిన ఇంజక్షన్లు ఇచ్చేసి ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్ చేసేలాగా మిషన్తో పాలు తీయటం, ఆ బిడ్డలకి ఆ దూడలకి పాలు ఇవ్వకుండా చేయటం అనే దగ్గర ముందు వర్క్ చేయాలి కదా వేగన్ మూమెంట్ వాళ్ళు అంటున్నాను. నేను క్రూయల్టీని తగ్గించాలి ఫస్ట్. నేను ఎలా తగ్గిస్తున్నాను అని అడగండి. నేను అసలు పాలే కొనట్లే, నా వల్ల ఒక పైసా మీకు రావట్లే, మీరు ఇంకొక ఎక్స్ట్రా గేదె కానీ ఆవు కానీ కొనట్లే నా వల్ల, మీరు అసలు నా వల్ల ఒక యానిమల్లే కొత్తగా ఎగ్జిస్టెన్స్లోకి మళ్ళీ ప్రపంచంలోకి రావట్లేదు నా వల్ల. ఓకే, ఇంకా రాని దానికి ఇంకా ప్రాబ్లం ఎక్కడుంది? ఓకే, సో అల్టిమేట్ మూమెంట్ ఏదవుతుందో అది చేయాలంటారు. దిస్ ఈస్ ద రూట్ కాజ్. సో క్రూయల్టీ అనేది నేను ఒకటి చెప్తానండి, మీరు జస్ట్ ఏ తబేలా రోడ్ సైడ్ మీరు అలా వెళ్తున్నప్పుడైనా చూడండి, ఆ ఎండలో ఆ వానలో దాని మూత్రంలో దాని ఫీసిస్లో అక్కడే అలాగ చిన్న దూడ నుంచి అక్కడే అమ్మలు కట్టేసి ఉంటాయి. అవును, ఎవరు ఇంత శాసించే హక్కు మనకి ఎక్కడుంది? ఒక చిన్న అది బేబీ అండి, అది పెద్ద అయిపోయినా బేబీయే. అనిమల్స్ ఆర్ బేబీస్ ఫర్ ఎవర్. సో ఇంత దారుణానికి అది కూడా లైఫ్ లాంగ్. అదే మగదూడైతే ఎందుకు పనికిరాదు ఈ కాలంలో? బికాజ్ ఇప్పుడు అంతా ట్రాక్టర్స్ వచ్చేసాయి, అన్ని మెకనైజ్డ్ అగ్రికల్చర్, అలాగా కొన్ని వాడేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేల్ అనేది ఓన్లీ బుల్ స్టాక్, అంటే అది కొంచెం పెద్ద అయ్యాక దాని వీర్యంని దాచి ఉంచడానికి, మళ్ళీ ఆర్టిఫిషియల్గా వేరే ఆడదానికి ఇన్సెమినేట్ చేయడానికి మాత్రం ఆ మగదూడలను కొన్నిటిని, అది కూడా చిన్న పర్సంటేజ్ని ఉండనిస్తున్నారు. మిగిలినవన్నీ లెస్ దాన్ 6 months ఏజ్లో they will sell them away to be slaughtered for their flesh, for their skin. ఆ స్కిన్ కూడా సాఫ్ట్గా ఉంటుందని దానికి ఎక్కువ కాస్ట్. ఆ లెదర్, ఈవెన్ స్కిన్, ఆ లెదర్ కూడా సాఫ్ట్, ఎక్స్పెన్సివ్ అలాగనమాట. సో ఏంటంటే పాలు తప్ప అంటే పాలు తప్పు కాదు, అది ఎన్ని బాధలు పడితే, ఎటువంటి ఇండస్ట్రీని మనం ప్రోత్సహిస్తే ఈ పాలు అన్నది మనం అలవాటు పడిపోయాము. నిజంగా పాలు అన్నది ఎవరికి అవసరము? మా మదర్ నుంచి నేను 1 year తాగుంటాను, నా పిల్లలు నా దగ్గర 1 year తాగుంటారు. ఆ కోతి పిల్ల 1 year తాగింది, ఆ సింహ పిల్ల 1 year తాగింది, ఏనుగు పిల్ల 1 year తాగింది. మనకెందుకు అవసరము? దాని పిల్లకి అవసరం లేదని మనం డిసైడ్ చేసాము, దాన్ని పక్కన తోసాము, దాని మూతికి బాస్కెట్లు కట్టేసాము, దాన్ని కోతకు పంపించేసాము. అంటే నీ అమ్మ పాలు నీకు అవసరం లేదు మగదూడ, కానీ నేను ఎదిగిపోయిన తర్వాత కూడా నా కాఫీలు నా పెరుగులు నాకు అవసరం అంటే అది కరెక్ట్ కాదు. పాలు తాగండి, కాల్షియం కావాలంటే తాగాలంటే డాక్టర్లే సజెస్ట్ చేస్తుంటారు, దాన్ని ఎలా చూస్తారు? ఆప్షన్ ఇప్పుడు అలా అనాలి, ఏ ఆప్షన్ లేనప్పుడు కాల్షియం బై ప్రోడక్ట్ వేరే మనకి ఏంటంటి వస్తాయి మిల్క్ నుంచి అని మనం ఆలోచిస్తే, కాల్షియం వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, కొన్ని వైటమిన్స్ A, D అలా కొన్ని అలా కొన్ని వస్తాయి. సో ఇవి ఇంకేమైనా కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్, కానీ ఇవన్నీ కూడా మనకు ప్లాంట్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. అసలు ఆవుకి ఏంటి తినిపిస్తున్నాము? ఆ జొన్న, ఆ ఇది తెలుసు కదా, ఆ గ్రెయిన్స్ మిగిలిపోయినవి, గడ్డి, ఈ గడ్డి, లేత గడ్డి, వాట్ ఎవర్, ఓన్లీ ప్లాంట్ బేస్డ్. అది తినేసి అంత స్ట్రాంగ్ అవుతుంది. ఈవెన్ గుర్రం, అంత స్ట్రాంగ్ గుర్రాలు టోటలీ ప్లాంట్ మెటీరియల్ తింటాయి. ఈవెన్ ద హార్స్ గ్రామ్ ఏమంటాము, ఎంత స్ట్రాంగ్ అవన్నీ.
అన్ని ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక్కటే తినం. ఇప్పుడు మొక్క పదార్థాల వరకు వస్తే ఆల్మోస్ట్ 80,000 ఆప్షన్స్ ఉన్నాయంట, వెరైటీస్. అది వెజిటబుల్ అవని, ఫ్రూట్ అవని, ఈ గ్రెయిన్ అవని, ఆ సీడ్ అవని, ఏది అవనివ్వండి, అన్నీ ఒకదాంటి నుంచి వచ్చిపోవచ్చు. బట్ నేనేమంటానంటే అన్ని రకాలు కుదిరినంత వరకు ఎక్స్ప్లోర్ చేసి, ఇవాళ ఇది వండితే రేపు అది నానపెట్టండి, రేపు ఇంకోటి తినండి, ఈ డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ అది తినచ్చా, ఇది తినచ్చా, ఈ కాంబినేషన్ తినచ్చా. యూ కెన్. ఎక్కువ టైం పట్టదండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు ఎందుకు ఉంటుంది? మనం ఇంత తెలుసుకున్నాం, దీనివల్ల ఇంత ఇబ్బంది పెట్టుతున్నామా మనం యానిమల్స్ని, మూగజీవులని. వాటికి బ్రతికే హక్కు ఉంది భూమి మీద. వాటిని ఇదే స్వేచ్ఛతో, ఇంత క్రూరత్వం లేకుండా. యాక్చువల్గా మీరు చూస్తే జంగిల్లో నిజంగా ఒక సింహము ఒక జీబ్రాని వెంటాడి మన వైల్డ్ లైఫ్ ఇది చూస్తాం కదా, నేషనల్ జియోగ్రఫీ, చాలా బాధేస్తుంది. బట్ సృష్టి మనం ఏం చేయలేం. సైకిల్ అది ఫుడ్ చైన్ సైకిల్ అంటాం. బట్ ఇన్ని ఆవులు, గేదెలు, పోల్ట్రీ ఫామ్, చికెన్స్, అసలు పోల్ట్రీ ఫామ్ దగ్గరికి వెళ్ళి మనం చూస్తే A4 పేపర్ సైజ్ ఎంత ఉంటుందో అంతే దానికి జీవితాంతం. అది కూడా ఎన్నాళ్ళు బతకనిస్తున్నాం కోడిని? 42 రోజులే దానికి లెక్క. అంటే 42 days అది కన్ను ఇప్పడమే చిన్న బర్డ్ అండి. అది ఎంత డెలికేట్గా ఉంటుంది, క్యూట్గా. మనం కామిక్స్లో కూడా పిల్లలు దీంట్లో చూస్తాం. అంత క్యూట్ బర్డ్ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉన్నదో వేరైపోయి అంత దగ్గర ఉన్నాయంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనం చూడాలి. ఈ హైట్లో పెరుగుతున్న బర్డ్ అక్కడే దాని మూత్రం, అక్కడే దాని ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్, ఒకరినొకరు పొడుచుకునే ప్రాబ్లమ్స్, భూమికి అంత దగ్గర ఉండడం వల్ల వాటి యూరిన్ నుంచి వచ్చే అమోనియా, కళ్ళు మంటలు, ఎవరు చెప్తారండి నోరిప్పి. అండ్ చిన్న ఇంతింత మేల్ చిక్స్, అవి అంటే ఎగ్ ఏముంది అందులో, క్రూయల్టీ ఏముందని అడుగుతారు కొంతమంది. ఎగ్ అనేది పుడతాయి కదా బేబీస్, పుట్టిన వెంటనే మగ చిక్ అయితే, మేల్ చిక్ జనరల్గా ఫీమేల్ చికెన్ లాగా దాని హార్మోన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అది కొవ్వు పట్టదు, ఆ టేస్టీగా ఉండదు, కొంచెం ఉపయోగపడదు పోల్ట్రీ ఫామ్. మన పోల్ట్రీలో మనం తినవన్నీ ఆడుకోవడలే. సో మేల్ చిక్ అనేది వాళ్ళకి ఉపయోగపడదు. కాబట్టి ఇంతింత చిక్స్ని మ్యాసిరేటర్ అంటారు. అంటే మన మిక్సీ లాగే ఇలాగ బ్రతికున్నవి అలా తీసి మ్యాసిరేటర్లో గ్రైండ్ చేసేసి, దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్. నేను కోడిలు పెంచుకున్నాను, అక్కడ గుడ్డు పెట్టింది, ఇక్కడ గుడ్డు పెట్టింది, నేను బొట్టులో పెట్టాను, ఏవైతే హ్యాచ్ చేసిందో కూర్చొని దాని మీద పిల్లలు వచ్చే ఆ సిచ్యువేషన్ లేదండి. మనం ఆ కారణాలు, ఆ ఎక్స్క్యూజెస్ ఇంక ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఏంటి ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నాము. ఆ చికెన్స్ని మ్యాసిరేటర్లో బ్లెండ్ చేసేస్తారు, లేదంటే టైట్ బ్యాగ్లోని టై చేసేసి గాలాడకుండా, లేకపోతే నీటిలో ముంచేసి ఉన్నాయండి. యూట్యూబ్ నిండా వీడియోస్ ఉన్నాయి. సో ఏదైనా యానిమల్ ప్రోడక్ట్ మన దగ్గరికి రావాలి అంటే ఏమనుకుంటే పాలు స్వేచ్ఛమైనది, అది మనం పూజించే ఆవు నుంచి వచ్చింది, ఆ కాలం పోయింది. మరి అంత బాగా పూజించే ఆవుని నువ్వు ఎలాగ బలవంతాన గర్భం ఇచ్చావు, నువ్వు ఎలాగ దాని పిల్లనే వేరు చేసేసావు, ఎలా కోతకు పంపించేస్తున్నావు. మరి అప్పుడు దేవుడు ఏమైపోయారు? ఎక్కువ హిందువులు చేయరు కదా, హిందువులు ఎక్కువ మనకి ఇండియాలో కూడా పూజిస్తాము, కానీ అలాగే ఇల్లీగల్ ట్రాఫికింగ్ అవుతుందండి. ఎక్కడ పడితే అక్కడ ట్రక్స్ నిండా ఆవులు, గేదెలు. అంటే కాకపోతే ఏంటంటే మనది లార్జ్లీ హిందూ కంట్రీ కాబట్టి ఆవుకి మాత్రం మనం కాన్స్టిట్యూషన్లోని ప్రొటెక్షన్ ఇచ్చాం. లీగలీ యూ కెనాట్, తెలిసి ఆవుని మనం కోతకు పంపించడం అన్నది పట్టుకుంటే ఇట్ ఇస్ లీగలీ ప్రొహిబిటెడ్ అండ్ యూ విల్ బీ పీనలైజ్డ్ ఫర్ దట్. కానీ గేదెకి లేదు. సో మనం ఎక్స్పోర్ట్ చేసేది కూడా మ్యాక్సిమం క్యారా బీఫ్ అంటాం, బఫెలో మీట్ అంటాము. ఆల్మోస్ట్ 60% బఫెలో మీటు, 40% కౌ అండ్ కాఫ్. అది గేదె పిల్ల అవనివ్వండి, ఆవు పిల్ల అవ్వండి, ట్రక్కులు అండి, డెడ్ బాడీస్ అలాగ మనం అది రవాణా అవుతూ ఉంటే మనం చూస్తాం. ఇంత సీరియస్గా తీసుకుని మీరు ఈ మూమెంట్లో భాగస్వామి అయ్యి ఎంతోమందికి అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నారు. అసలు ఈ వీగనిజంని ఎప్పటి నుంచి మీరు ఫాలో అవుతున్నారు మీ లైఫ్లో? మేము వీగనిజం గురించి విన్నది 2019లో, 2019లో. కానీ దానికి ముందే 2018లో అప్పుడు వీగనిజం గురించి వినలేదు మేము. కానీ మాకు మామూలుగానే యానిమల్స్ మీద మాకున్న కంపాషన్ కొద్దీ ఎప్పుడు పడితే అప్పుడు రెస్క్యూస్ చేయడము, ఇంట్లో పెట్స్ ఉండడము, వాటిని ఎప్పుడు వేరుగా చూడలేదండి మన నుంచి. సో అన్నీ రెస్క్యూస్ చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను. మనకి కుక్క పిల్లి మీద ఉన్న ప్రేమ, అయ్యో ఇలాగా KFC వింగ్ తింటూ
అయ్యో ఇదే ఈ చిన్న బర్డ్ ఏమి తప్పు చేసింది, మనం అందరం ఇంత హ్యాపీగా ఉన్నాం, ఇలా తింటున్నాము, దీనికే అవకాశం లేదా అని ఒక బాధ, గిల్ట్ మొదలైపోయింది నాకు. దానికి తోడు ఇంకొక 2 ఇన్సిడెంట్స్ అలా అయ్యాయి. ఈ ఆవుల్ని ఒక కాలుతో వెనక కాలుతో హ్యాంగ్ చేయడం, బిఫోర్ హలాల్ అంటారు చూడండి, స్లాటర్ హౌస్ ముందు, అంటే ఈవెన్ అలైవ్ బతుకున్న ఆవుని అలా హ్యాంగ్ చేసి ఒక విజువల్ ఎక్కడో చూశాను. ఏంటిది, ఇంతేనా పద్ధతి, ఇంకొక పద్ధతి లేదా, ఒక ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పడుకోబెట్టు పోనీ ఏదైనా చేయొచ్చు కదా, ఇలాగ నరకడం ఏంటి, ఇలాగ కట్ చేయడం ఏంటి, మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వాలంటే ఇలాగ అయిపోతాం అందరము, ఇది ఏంటి, ఇంతేనా, ఇంకొక ఆప్షన్ లేదా, మనం ఏం చేయగలం, ప్రపంచం అంతా ఇలా వెళ్తోంది, హింస అండ్ ఇలా ప్రపంచం అంతా ఇలా వెళ్తోంది, మనం ఏం చేయగలము అని, అంటే అది బీఫ్ కోసమని అనుకున్నా. కానీ ఆ ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయి, డైరీ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. మనం మిల్క్ మానేస్తే ఆటోమేటిక్లీ యువర్ బీఫ్ ఇండస్ట్రీ విల్ కొలాప్స్. సో నేను అది చూసి మరొకసారి ఒక బతుకున్న ఫిష్ని గట్టిగా ఒక దెబ్బతోని చంపేసి అదొక్కసారి నాకు ఏదో సంథింగ్ చనిపోయింది నాలో ఆ క్షణాన. అయ్యో, కానీ పిల్లల్ని ఇలాగా మాంసంలో ములించి తేల్చి పెంచాను, నేనే అలా పెంచాను, అయ్యో ఇప్పుడు ఎలాగా అనుకుంటూ ఏం చేయాలో తెలియదు. మనం మానేసిన ఉపయోగం ఏంటి, when the whole world is moving like this, మనం మానేసిన ఉపయోగం లేదు అన్నా కూడా ఈ గిల్ట్తో పాటు నేను ఇలా సతమతం అవుతున్న టైంలో మా చిన్నమ్మాయికి కూడా చెప్పాను కదా, చాలా కంపాషనేట్. 2 అమ్మాయిలు, అబ్బాయిలు లేరు. ఇద్దరు కూడా మంచి నాన్ వెజిటేరియన్స్, యావిడ్, బాగా అలవాటు అయిపోయిన ఫ్యామిలీ అన్నమాట. అయితే తను ఒకరోజు ఇలాగ తింటూ కూడా మాంసం, మా అమ్మ ఇంకా ఇక్కడతో మానేద్దామా, మనం అసలు తినకుండా అవుతుందా అని అడిగింది. అదే అవకాశం చిన్నమ్మాయి అడిగింది. తింటూ కావాలని అడిగి తెప్పించుకొని తింటూ ఇంకా మానేయచ్చా మనం, కెన్ వి స్టాప్ అని అడిగింది. ఇంకా అదే అవకాశం అని నేను గ్రాబ్ చేశాను. ఒకటి అవకాశం, నాకు ఫుల్ గిల్ట్, 2-3 ఇయర్స్ ముందు నుంచి ఇలాగ గిల్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్. సో అవకాశం గ్రాబ్ చేశాను. ఇంకోటి, చిన్నపిల్ల అంత కంపాషన్ ఫీల్ అయినప్పుడు అంత మనం ఒక ఎంపతీతోని తనని యాక్సెప్ట్ చేసి తనకు సపోర్ట్ చేయాలి. యాజ్ అ మదర్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ నేను తనకు నాన్ వెజిటేరియన్ గా పెంచాను, నాది కదా తప్పు. సో తను అడిగినప్పుడు వెంటనే ఐ షుడ్ సపోర్ట్ హర్. అండ్ ఐ టుక్ దట్ డెసిషన్. బోత్ ఆఫ్ అస్ మీట్ ఫ్రీ అయిపోయాం ఒక 1 year ముందు. పెద్ద అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉండే మానేసిందా, లేకపోతే మీరు చెప్పడం వల్ల మానేసిందా? అది నెక్స్ట్ ఇయర్ కోవిడ్ టైంలోనే యూనివర్సిటీ నుంచి వెనక్కి వచ్చేసింది. అప్పటికి మేము వీగన్ కూడా అయిపోయాము, నేను చిన్న కూతురు. ఆ వీగనిజం కూడా ఎలాగా, మేము మీట్ మానేసి 1 yearకి చిన్న పాప ఈ సోషల్ మీడియా అవి చూసేవారు, మేము అసలు అవన్నీ టైము లేదు, నేను చూసేదాన్ని కాదు. తను ఒకసారి వచ్చి, మమ్మ నీకు ఈ వీగనిజం గురించి, వీగన్ మూవ్మెంట్ గురించి తెలుసా అన్నది. I said no, ఏంటి అని అడిగాను. అంటే some people don't use anything that involves animal exploitation. ఏది కూడా యానిమల్ ఎక్స్ప్లాయిట్ అయ్యింది అంటే అది ఫుడ్ అవని, నీ కాస్మెటిక్స్ అవని, నీ డ్రెస్ అవని, లెదర్ అవని, ఒక ఏది కూడా బ్యాగ్స్, ఒక జూస్ కాదు, ఒక సర్కస్ వెళ్ళడం కాదు, ఒక యానిమల్ రైడ్ కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు, నథింగ్ వి విల్ యూస్, నథింగ్. సో అలాగ వాళ్ళంత గట్టిగా పట్టుదల మీద దీన్ని ఖండిస్తున్నాము అని చెప్పిన మూవ్మెంటే వీగనిజం. నాకు ఆ వీగనిజం గురించి చెప్పగానే నేను చాలా హ్యాపీ అయిపోయాను. ఎందుకంటే ఐ న్యూ something is wrong, and once you tell me that already so many people are vegan and there is a vegan movement in the world, it tells you that there are a bunch of oka empaths unnaru, inta jalito karunato oka justice kosam oka పోరాటం చేస్తున్నోళ్ళు ఉన్నారు. అదే కదా కావాలి ప్రపంచంలో. దిస్ ఈజ్ వాట్ అవర్ వరల్డ్ నీడ్స్. నేను ఎక్కడో క్యాన్సర్ హాస్పిటల్లో కూర్చొని పేషెంట్లు లైఫ్లు పొడిగించడం కాదు. ఇప్పుడు నేను వాళ్ళ మీద ఎంత జాలి, అంత కరుణతో నేను డీల్ చేస్తున్నాను, వాళ్ళ బాధల నుంచి ఉపశమనం వాళ్ళకి రావాలని నేను అంత ప్రయత్నం చేస్తూ, నేను అవసరం లేని బాధ, సఫరింగ్ని నేను ఒక జంతువుకి ఇస్తున్నాను. హౌ విల్ ఐ మ్యాచ్ బోత్? సో నేను చాలా హ్యాపీ అయిపోయాను అది వినగానే. ఇలా వదిలేసామని. మీ వారు కూడా డాక్టర్ కదా అన్నారు, ఆయన ఏంటంటే క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్. సో మహాత్మా గాంధీ హాస్పిటల్లో ఆయన వర్క్ చేసేవారు. హీఈస్ ద మెయిన్. ఆయన మీదే హాస్పిటల్, ఆయన ఎండి. ఇట్స్ గ్రూప్ ఎఫర్ట్ విత్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి అది సెటప్ చేశారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్. యా, హీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఇట్ వాస్ హిస్ డ్రీమ్ చైల్డ్. ఓకే, ఆయనే ఇనిషియేట్ చేసింది, ఆయన. హోల్ వన్ మ్యాన్ ఆర్మీ బిహైండ్ ఇట్ అన్నమాట. ఓకే, అందుకు మిమ్మల్ని మన గైనకాలజిస్ట్ గా ఉన్న మిమ్మల్ని
క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చారా? అంటే నాకు హెల్త్ కూడా పెద్ద కోఆపరేట్ చేసేది కాదండి. నాకు క్రానిక్గా లాంగ్ స్టాండింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో పెయిన్స్, ఫెటీగ్, ఫాస్ట్గా అలసిపోవడాలు ఇవన్నీ. సో నేను గైనిక్ ఆబ్స్టెట్రిక్స్ చేశాను, కానీ ఈ డెలివరీలని, లేబర్ అని ఇవన్నీ ఇంటెన్సివ్ కదా, మిడిల్ ఆఫ్ ద నైట్ వెళ్ళడం ఇవన్నీ నేను చేయలేకపోవచ్చు. అదే టైంలోని పిల్లలు చిన్నవాళ్ళు, అండ్ మా హస్బెండ్ కూడా ఇలా క్యాన్సర్ హాస్పిటల్ సెటప్ చేసినప్పుడు కూడా గైనకాలజీ కూడా అవసరం. బోల్డ్ అని మనకి గైనిక్ ఆంకాలజీ కేసెస్ ఉంటాయి. సో యూ విల్ నీడ్ అ గైనకాలజిస్ట్ అని చెప్పి ఐ థాట్ ఇందులోనైతే నాకు కొంచెం లేదు, ఐఎమ్ సెల్ఫ్ ట్రైన్డ్ ఓన్లీ. బికాస్ అప్పట్లో అంత గైనిక్ ఆంకాలజీ అవి అవకాశం లేదు. ప్లస్ పిల్లలు చిన్నోళ్ళు బయటకు వెళ్ళి వదిలి రావడానికి నాకు అవకాశం లేదు. సో ఐ సెల్ఫ్ ట్రైన్డ్ ఓన్లీ. టోటలీ ఆ సబ్జెక్ట్ లోనే ఉన్నాను. సో ఇవన్నీ జరుగుతున్నాయి, ముగ్గురు మధ్య ఒక వీగన్ మూవ్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ ఆయన స్పెక్టేటర్గా అబ్జర్వ్ చేస్తున్నారా, మీతో కలిసి పార్టిసిపేట్ చేశారా? మేము ఎక్కడికి వెళ్ళినా వీ ఓన్లీ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈస్ ప్లాంట్ బేస్డ్. ఓకే. ఇప్పుడు వీ కెనాట్ కాంప్రమైజ్. బట్ తనకేముంది, ఒక ప్లాంట్ తింటే ఏమైపోయింది, మాతో పాటు టోఫులు తింటే, అవకాడోలు తింటే, లేకపోతే రెగ్యులర్ దోశ ఇది తింటే, సాంబార్ ఇడ్లీ తింటే ఏమైపోయింది? అంటే నేను వీగనిజం వైపు వీళ్ళు సీరియస్గా ఫాలో అవుతున్నారు, ఇది ఒక మూమెంట్ గా వస్తుందనే ఒక అబ్జర్వేషన్ చాలా మందికి లేదండి. ఆయనకి అది అంతవరకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు. సో ఇదేం డిస్కస్ చేశారు? లేదు, జస్టిస్ మూవ్మెంట్ అన్న కాన్సెప్ట్ కూడా అసలు చాలా మంది మాట్లాడినవ్వరండి మాకు. ట్రై చేశారా ఆయన కూడా చెప్పడానికి? ఫ్యామిలీ 4 members ఆఫ్ ఫ్యామిలీ, ముగ్గురు ఆల్రెడీ వీగనిజం వైపు తన మీట్ అయితే హీ గేవ్ అప్ అన్నది ఉంది. మీరు మాట్లాడటం వల్లే అంటే పిల్లలు మేము అంత స్ట్రాంగ్ గా ఉన్నారు కదా, అది ఆయన అబ్జర్వ్ చేశారు, ఆయనకి తెలుస్తుంది ఇక్కడ ఒక మూమెంట్ జరుగుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు ఒకటయ్యారు. అంటే మెయిన్ అందరికీ కూడానండి తెలుసు ఇది ఎందుకు ఏంటి అని తెలుసు. కానీ మా కజిన్ ఒక అమ్మాయి, మా అక్క, పిన్ని కూతురు, వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, నువ్వు చెప్తే మానేస్తారా? ఎవరైనా ఎవరికైనా చెప్తే ఎవరు మానరు, ఎవరు మానప్పుడు మనం ఎందుకు మానేయాలి? నేనంటా నువ్వు మాను, నువ్వు ఎగ్జాంపుల్గా నుంచో, నువ్వు నీ చుట్టూ 10 మందిని ఇన్స్పైర్ చెయ్యు, వాళ్ళు ఇంకొక 100 మందిని ఇన్స్పైర్ చేస్తారు. దట్ ఈస్ ద ఓన్లీ వే జస్టిస్ మూవ్మెంట్స్ వర్క్. సో మీ ప్రభావం మీ వారి మీద జస్ట్ మీట్ మానేయటం వరకు, శాకాహార అవటం వరకే వచ్చిందా, లేకపోతే వీగనిజం వైపు పూర్తిగా రాగలిగారా? ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీ ఈట్ అండ్ వాట్ వీ డ్రింక్ ఓన్లీ. ద హోల్ ఐడియాలజీ, ఐఎమ్ యాంటీ ఆపరేషన్, ఐఎమ్ యాంటీ ఇన్జస్టిస్. ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే దానికి నేను వ్యతిరేకం. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకునేదే వీగనిజం. అదే ఆయనకి అర్థమైందా? అది మీకు సపోర్ట్గా ఉండి మంచి మూమెంట్ చేస్తున్నారు, నేను కూడా మీలో మారతాను, నేను కూడా మూమెంట్లో జాయిన్ అవుతానని ఒక భరోసా ఆయన సైడ్ నుంచి వచ్చిందా అని అడుగుతున్నా. కొంతవరకు వచ్చినట్టే, కొంతవరకు వచ్చింది. సో ఇంకా ఉంది, మారాల్సింది కొంచెం ఉంది. సో ఇప్పుడు ఈ 70 members గ్రూప్ వైజాగ్లో వేగనిజం ఫాలో అయ్యేవాళ్ళు, వేగన్ మూవ్మెంట్లో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ 70 members ఉన్నారు కదా. ఈ 70 members ఒక వాలంటీర్స్ లాగా వేగనిజం వైపు అందరినీ అవేర్ చేయడానికి, వేగనిజం ఫాలో అయ్యేలా చేయడానికి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు మీరు? మేము జనరల్గా పాట్లక్స్ అని ఉంటాయండి. అంటే ఏమంటామంటే, నేను వీగన్ని, నాకు వీగన్ ఇంకా అవ్వనోళ్ళు, దాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఒక 3-4 ఫ్రెండ్స్ని ఐడెంటిఫై చేశాను అనుకోండి, నేను ఒక వీగన్ డిష్ని తెస్తాను. ఇంకొక 4-5 వీగన్స్ కూడా ఒక 4-5 వీగన్ డిష్లు తెచ్చి, వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారో అలాగే 2-3 తెస్తే అందరూ కలిసి ఒక దగ్గర ఆ ఫుడ్ తిని, అది పాట్లక్ అంటాం కదా. సో అలాగే ప్రతి ఒక్కరికి జస్ట్ ఫుడ్ వైజ్ మీరు ఏం కాంప్రమైజ్ అయిపోక్కర్లేదు, టేస్ట్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అని మనం ఒక భరోసా ఇవ్వడం అన్నమాట వాళ్ళకి. అలా పాట్లక్స్ చేస్తాము. లేదంటే ఏకంగా యానిమల్ లిబరేషన్ మార్చ్, సిటీస్లోని ఒక పర్టికులర్ ఏరియాలోని అందరూ జాయిన్ అయ్యి లైక్ ర్యాలీ, ప్రొటెస్ట్, మార్చెస్ లాగా, లేకపోతే ఎక్కడైతే ఎక్కువ మాంసం అమ్ముతారో అక్కడ ఆన్ ద స్ట్రీట్ యాక్టివిజం చేయడము, అవుట్ రీచెస్ చేయడము. సోషల్ మీడియాలో కంటిన్యూస్గా ఈ క్రూయల్టీ ఇలా ఉంటుంది, ఇందులో ఇది ఉంటుంది, ఇలా ఉంటుంది. న్యూట్రిషన్ మీద రోజు నేను ఏం తింటున్నాను, దీన్ని ఎలా చేయొచ్చు, రెసిపీస్ షేర్ చేయడము. మీకు ఏంటి కావాలి, యానిమల్ ప్రోడక్ట్స్లోంచి
వచ్చేది ఏంటి ప్లాంట్లో మీకు దొరకదు, ఇది కావాలి అంటే ఎటువంటివి తింటే మీకు వస్తుంది, ఇలా అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయడం. అది A12 అంటామా, B12, వైటమిన్ డి, ఇవన్నీ మనకి ప్లాంట్ సోర్సెస్ ఇవన్నీ ప్లాంట్స్ లోంచి ఎటువంటి ప్లాంట్స్ నుంచి వస్తాయి అనేది అవేర్నెస్ తీసుకొస్తారు. అది మీరు అది తిని పొందక్కర్లేదు. ఇక్కడ కూడా ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ సంబంధించి కూడా ఇన్స్టాగ్రామ్ లోను కానీ వేరే మీరు గూగుల్ చేసినా కానీ ఇంకెందుకు చాట్ జీపీటీలు అడిగినా కూడా మీకు ఇంత వస్తుంది. ఓకే, ఇప్పుడు బిర్యానీ తిందామనే యూత్ని ఎలా మోటివేట్ అనుకుంటున్నారు? అసలు ఎలా అందులోంచి ఇందులోకి ఎలా పట్టుకొస్తారు? ఇంత ఎక్స్ట్రీమ్ గా ఉంది. ఇప్పుడు యూత్ అనేది దే ఆర్ ద ఫ్యూచర్. వాళ్ళు ప్లానెట్ ఎటు తీసుకెళ్తాము, ఆర్ వి గోయింగ్ టు మేక్ ఇట్ అ మోర్ కైండర్ ప్లానెట్ ఫర్ ఎవ్రీబడి, సస్టైనబుల్ ప్లానెట్ ఫర్ ఎవ్రీబడి. అది మన చేతిలోనే ఉంది. అంటే వాళ్ళ చేతుల్లో ఉందని వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? అదే వాళ్ళ దగ్గర గ్రహించాలి. వీగనిజం గురించి ఎవరన్నా మాట్లాడితే ఇదేదో ఆప్షన్ ఇస్తున్నారు, ఇది ఒకటి ఉంది, ఇది కూడా చాలా మంది వేళాకోళపు చూపులు కూడా ఉంటాయి. అది గమనించారు ఎప్పుడన్నా? మరీ అతి చేస్తున్నారు వీళ్ళు, పాలు కూడా తాగరంట. ఓకే, ఎన్వి వదిలేటువంటి ఓకే, పాలు కూడా ఏమైంది వీళ్ళకి అని లెవెల్లో చూసేవాళ్ళని మీకు ఎలా సమాధానం చెప్తారు? ఇప్పుడు కాక్ ఫైట్స్ అంటాము సంక్రాంతి టైంలో, జల్లికట్టు, బుల్ గవర్నమెంట్ పేరుకి బ్యాన్ చేసే ఉంటారు కానీ అన్ని వీడియోస్ వస్తూ ఉంటే అన్ని జరుగుతుంటే మినిస్టర్లు వాళ్ళు వచ్చి పాల్గొంటారు. అదొక ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. కానీ అక్కడ ఆ విలేజ్లో ఉన్నోళ్ళు వాళ్ళు అందులో మనీ ఇన్వెస్ట్ చేశారు ఫస్ట్ నుంచి, కాక్ని అదేదో పెంచుతారు అలాగా దాని కత్తులతో కొట్టి. అంటే అంత క్రూయల్టీని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావంటే నువ్వు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ స్పిరిచువల్లీ ఎదుగుతున్నట్ట, నువ్వు వెనక్కి వెళ్తున్నట్ట. ఒక ముసుగేసుకుంటాంగా మన సంప్రదాయం, మన సంప్రదాయాల మీద వేరే వాళ్ళు దాడి చేయటువంటి మన సంప్రదాయం ఇది కొన్ని సంవత్సరాలుగా ఇదే ఆలోచన మన సోషల్ రిఫార్మిస్టులకు ఉండుంటే, మన రాజా రామ్మోహన్ రాయ్లు ఈ సతీకి అగేన్స్ట్ ఉన్నోళ్ళు, మన పరిస్థితి ఏంటి? ఆచారం అని చెప్పుకుంటే దురాచారం అని తెలియాలి కదా. దురాచారం అని యాక్సెప్ట్ చేయాలి కదా. నేనేమంటానంటే అసలు దురాచారానికి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా వాళ్ళు. మాది ఆచారం, ఇందులో మీరు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆప్చారం చూడటం ఏంటి అనే కదా. బేసికలీ ఆలోచనలో నిజాయితీ. జల్లికట్టు మూమెంట్ కూడా అలాగే వచ్చింది కదా. వాటిని హింసిస్తూ కూడా మా తమిళ్ ప్రైడ్ని మీరు కావాలని చేస్తానని సినిమా ఆర్టిస్టులు కూడా వచ్చి సపోర్ట్ చేశారు. బుల్ ఫైట్స్ అని స్పెయిన్లో అవన్నీ అవుతాయండి. ఎంత క్రూయల్గా ఉంటుందో మీరు ఇమాజిన్ చేయలేరు. ఇక్కడ ఇవేనా వాటికి ఉక్రోషం వచ్చేలాగా ఎన్ని రకాలుగా ఇరిటేట్ చేసి దే లీవ్ దెమ్ ఇన్ టు ద ఎరీనా. అది చూసి కూడా హ్యాపీగా ఉన్నారు మనుషులు. ఆ కాక్ ఫైట్స్ వాటికి మనం ఏదైనా అన్నాం అనుకోండి గ్రూప్లో, దానికి వ్యతిరేకంగా హేళన చేసి మాట్లాడాలు. వేగనిజం అనేది చిన్న పదంగా ఉంది కానీ దీంట్లో ఎంత ఉంది, ఇంత స్పాన్ ఉంది. బుల్ ఫైట్స్, జల్లికట్టు, కాక్ ఫైట్స్, ఇంకా వేరే వేరే ఫార్మేట్లో ఒక జీవిని హింసించడం, దాన్ని యాంబియన్స్ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా పెంచడం. అదే అడుగుపోతున్నాను. పెట్ డాగ్స్ కొంతమంది పెంచుతారు, పిల్లుల్ని పెంచుతారు, బర్డ్స్ని పెంచుతారు. అది కూడా మీరు వేగనిజంలో వ్యతిరేకమే కదా. పెట్ డాగ్స్ వరకు అండి రెస్క్యూ చేయటం వేరు. దాని ఏదో కాలు దెబ్బ తగిలింది లేకపోతే జబ్బు పడింది, దాన్ని కేర్ చేసి మళ్ళీ వదిలేయాలి కదా బాగుపడిన తర్వాత. అలా వదిలేయచ్చు. అది ఎప్పుడు దాన్నే ఫాస్టరింగ్ అంటాం. రెస్క్యూ చేస్తాము, దానికి ఏంటి ఇబ్బందో చూసి ట్రీట్మెంట్ చేసి ఫాస్టర్ చేసి కొన్నాళ్ళు అది మళ్ళీ నయం అయినంత వరకు చూసి మళ్ళీ దాని హ్యాబిటాట్లో దాన్ని రీహాబిలిటేట్ చేయడానికి ట్రై చేయాలి. బట్ కొన్ని ఏంటవుతాయి, పప్పీ స్టేజ్లో చిన్నగా ఉన్నప్పుడు తెచ్చామనుకోండి, మనం ఫాస్టర్ చేసినప్పటికే 2-3 నెలలు మన ఇంట్లో అలవాటు అయిపోయిన దాన్ని మళ్ళీ మనం రీహాబిలిటేట్ చేయలేం. ఇప్పుడు నా దగ్గర అలాగే 3 ఉన్నాయి. సో మనం చేయలేము. దాని వీగనిజం పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూస్తారు దాన్ని? ప్రస్తుతానికి వీగనిజం అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ కార్నివోరస్ యానిమల్స్, అంటే ఓన్లీ జంతువు తిన్న ఒక నైజం ఉంటుంది కదా దాన్ని, అటువంటి యానిమల్స్ని మనము అవి న్యాచురల్గా పుట్టే తప్ప మనం ఉత్పత్తి చేయకూడదు. ఫస్ట్ నాకు అడిగితే ఐ వాంట్ టు లిబరేట్ యానిమల్స్. వెన్ ఎనీ వీగన్ యూ టాక్, వెన్ యూ సే ఈ వీగనిజం ఓకే, ఇది తప్పు, ఇంత శోషణ ఉంది, ఇంత క్రూయల్టీ ఉంది, ఇది కాకుండా దీంతో మీరు ఏం అచీవ్ చేయబోతున్నారు, అదే ఫైనల్ మీ ఎండ్ గోల్ ఏంటి? వీ వాంట్ టు లిబరేట్ ద యానిమల్స్, అంటే నాన్ హ్యూమన్ యానిమల్స్ ఫ్రమ్ హ్యూమన్ డామినేషన్. అంటే సర్కస్ లో ఆడించాలి కానీ నాట్ ఈవెన్ మిల్క్, నాట్ ఈవెన్ ఎగ్స్, నథింగ్. నాకు నా జీవితం మీద మాత్రమే హక్కు ఉంది ఈజ్ వీగనిజం. నేను ఒక యానిమల్ మీద నాకు హక్కు ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ నిన్ను ప్రేమిస్తాను, నీకు ప్రొటెక్షన్ ఇస్తాను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు ఒక బేసిక్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇస్తాను అంటేనే నువ్వు యానిమల్ తెచ్చుకో. అంతే. దానికి అది కూడా రెస్క్యూ చేసి పుట్టించి బ్రీడింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయమని కాదు. ఇప్పుడు మీకు గమనించారో లేదో కానీ
పెట్ బ్రీడింగ్ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ. అవును. షార్ట్ టర్మ్గా యూత్కి మనీ కావాలి ఈజీగా. ఎక్కడ ఒక్కొక్కసారి మంచి ప్యూర్ బ్రీడ్ డాగ్స్ ఉన్నాయనుకోండి, అది పెద్ద అగ్రెసివ్ బ్రీడ్ కాదనుకోండి, సింపుల్గా ఎత్తుకొచ్చి కిడ్నాప్ లాగా కిడ్నాప్ చేసేసి అక్కడ ఇంకొక డాగ్ ఉంది ప్యూర్ బ్రీడ్, దాంతో మేటింగ్ చేయించేద్దాం, 2 నెలలు ఆగితే బేబీస్ వచ్చేస్తాయి. ఒక్కొక్క మంచి బ్రీడ్ పప్పి అయితే మీకు ఒక్కొక్కటి 20-30,000కి అమ్ముతారు. సింపుల్గా ఇదొకటి బ్యాక్ యార్డ్ బ్రీడర్స్ అంటాం. ఇది కూడా ఏంటంటే అదొక అప్రెసివ్ మెంటాలిటీ, అదొక ఉత్పత్తి చేసే వస్తువు యానిమల్ అన్న ఆ థాట్ ప్రాసెస్ నుంచి మనిషి బయటకు వచ్చేయాలి. ఆ థాట్ ప్రాసెస్ నుంచి మనిషి బయటకు వచ్చేయాలన్నదే వీగనిజం. సో బ్రీడింగ్ ఇండస్ట్రీస్కి మేము అగేన్స్ట్. మా ఒకవేళ మీరు పెట్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా ముందంతా నేనేమనేదాన్ని, ఇండియాలోని మనకి 6 కోట్లు దాటి కుక్కలు ఉన్నాయి, వీధి కుక్కలు, మన జాతి కుక్కలు. అవి పోనీ వాటికి ఇంత బాధలు పడుతున్నాయి కదా స్ట్రీట్లోని, మనం అంతా కట్టుకో వెళ్ళిపోతున్నాము, అక్కడ తలదాచుకోవడానికి కూడా వాటికి లేదండి. వాటిలో గ్యాంగ్ వార్స్, ఫైట్స్, స్ట్రాంగ్ ఉండేవాడు మిగిలిన వాళ్ళు అసలు బతకనివ్వడు, చాలా బాధలు పడతాయి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాగా. సో నేనేంటంటే మీరు అంతగా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే మన ఇండియన్ డాగ్స్ ని మీరు అడాప్ట్ చేసుకోండి. స్ట్రీట్ డాగ్స్ ని చాలా మంది చేస్తుంటారు. మాధురి దీక్షిత్ హ్యాస్, రవీనా టాండన్ హ్యాస్, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీకి అయితే చాలా ఉన్నాయి, రందీప్ హూడా, ఇలా చాలా, డైనా పెంటి, చాలా మంది. కరోనా క్రైసిస్ టైంలో కూడా ఎవరికాళ్ళు ఇళ్లలో ఉన్న టైంలో కూడా కొంతమంది వచ్చి స్ట్రీట్ డాగ్స్ ఫీడ్ చేసేవాడు. అక్కడ ఎక్కువ మొదలైంది డాగ్ ఫీడింగ్, స్ట్రీట్ డాగ్ ఫీడింగ్ హైదరాబాద్ చూసేవాడు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఇంకా అలా జర్నీ చేసి నాకు ఇప్పుడు ఏం అర్థమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడింగ్ అనేది 23 అగ్రెసివ్ బ్రీడ్స్ అని లాస్ట్ ఇయర్ ఎప్పుడో గవర్నమెంట్ బ్యాన్ చేసింది కొన్ని బ్రీడ్స్ని. ఎక్కడెక్కడి నుంచోనండి సెంట్ బర్నర్డ్ అని ఎంత పెద్ద తెస్తారు, మన కంట్రీకి చెందింది కాదు. ఈ టెంపరేచర్కి, ఈ క్లైమేట్కి అసలు ఎన్ని బాధలు పడుతున్నాయి అంటే, నీ ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం, నీ సరదా కోసం నువ్వు దాన్ని అంత బాధ పెడితే ఇంకా నువ్వు ఎలాగ దాని మీద ప్రేమ చూపించినట్టు కాదు కదా. మీరు ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు దీని మీద? నేను వీగన్ అయిన నెక్స్ట్ డే నుంచి సోషల్ మీడియాలోనే 5-6 years అయిందా? అయింది, ఈజీగా అయింది. అండ్ ఎక్కడ ఏదైనా యానిమల్ యాక్టివిజం అవుతున్నా ఐ ఆల్వేస్ ట్రై టు బీ దేర్. యానిమల్ వెల్ఫేర్లో కూడా అంతే, ఎక్కడ నేను చేయగలను అంటే నేను చెప్పాను కదా, నా హెల్త్కి నేను ప్రొఫెషను ఇటు 2 బ్యాలెన్స్ చేయలేకపోయాను. అండ్ అలాగని ఇది మానలేను, నా కంటి ఎదురుగా యానిమల్ సఫర్ అవుతుంది, బికాస్ దానికి ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు ఉండరండి. హ్యూమన్ బీయింగ్ కెన్ బెగ్, బారో, స్టీల్, వాట్ విల్ అన్ యానిమల్ డూ? టోటల్లీ అట్ అవర్ మర్సీ. అండ్ నేను ఇప్పుడు నా ఉద్యోగం చేయకపోయినా చాలా మంది ఆ సీటులో భర్తీ చేయడానికి ఉంటారు, క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు. సో నాకు ఆ వరీ లేదు, ఎందుకంటే పేషెంట్స్ డిపెండ్ అయ్యి ఉన్నారు. 6 నెలల వరకు నా ఫోన్లో వచ్చి చూసుకోవడానికి హస్బెండ్ ఉన్నారు, నాకు అవకాశం ఉంది. ఐఎమ్ లక్కీ దట్ ఐ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ, దట్ ఐఎమ్ ఏబుల్ టు సర్వ్ ద వాయిస్లెస్. మెనీ పీపుల్ విల్ టాక్ ఫర్ హ్యూమన్స్, నోబడీ విల్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ ఫర్ యానిమల్స్. వెరీ మినిమల్, తక్కువ మంది వస్తారు. సో ఐ హ్యాడ్ టు మేక్ దట్ మారల్ డెసిషన్. సో మీరు ఇండివిజువల్గా ఒక ఆర్గనైజేషన్ లాగా లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుకుని మనం ఈ అవేర్నెస్ ఎలా తీసుకురావాలని మీరు తోచినంతగా చేస్తున్నాను. సో ఈ కన్సర్న్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా స్టార్ట్ అవ్వటానికి ఒక యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ ఒకటి ఉంది, ప్రతి స్టేట్కి ఉంటుంది. సో యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ కూడా ఈ అవేర్నెస్ రావాలంటే మీలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్, మీలాంటి ఆర్గనైజేషన్స్ కొంచెం కనీసం ఫస్ట్ స్టేజ్లో చేయాల్సిన పని ఈ క్రూయల్టీ తగ్గించడం, అనవసరమైన హార్మోన్స్ ఇంజెక్షన్ ఇవ్వటాలు, లేకపోతే ఒక గేదెకి పుట్టిన దూడకి పాలు మిగల్చకుండా ఆ పాలన్నింటినీ మిషన్ ద్వారా పిండటాలు, ఇవన్నీ కూడా కట్టడి చేయొచ్చా గవర్నమెంట్ తలుచుకుంటే? మీరు ఒక మెమోరాండం ఇస్తే ఒక థాట్ని క్రియేట్ చేయాలి. చెప్తానండి, నేను ఇప్పుడు 3 కుక్కలను చూస్తున్నాను ఇంట్లో, నాకు ఎంత పేషెన్స్, ఎనర్జీ ఉంటుంది. నాకు ఉన్నంత వరకు నేను కొంచెం పేషెంట్గా ఇంకొంచెం ఓపిక్గా వాళ్ళకి బాగా చూడగలుగుతాను. అదే 10 కుక్కలు అయిపోతే నా పేషెన్స్ తగ్గిపోద్ది, నాకు వెంటనే ఫ్రస్ట్రేట్ అయిపోవచ్చు. హ్యూమన్ బీయింగ్ ఎప్పుడైతే యానిమల్స్తో వర్క్ చేస్తారో వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ప్యారలల్ సిస్టమ్ చెప్తున్నాను, మీరు చెప్పేది డెఫినెట్గా ప్రజల్లోనే అవేర్నెస్ ఆప్షన్ మనం ఎప్పుడైతే ఇస్తామో వీగన్గా మారడానికి ఎవరు ముందుకు రారు. అందరూ ఈ సలహాలు ఇస్తారు, వాళ్ళు బాగా ముద్దుగా చూసుకునేటట్టు మీరు రూల్స్ తీసుకురండి అంటారు తప్ప మనకి ఎలాగో హక్కు లేదు దాని మీద. అది అందరూ వేగనిజం ఫాలో అయిపోండి, ఈ రోజు నుంచి ఓవర్ నైట్ లో వేగన్ మూవ్మెంట్ లో చేరిపోండి అని గవర్నమెంట్ చేయలేదు. కనీసం గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ స్లాటర్ సంబంధించి ఆపమని చెప్పడం కానీ, ఇలాంటి మీద యాక్షన్ తీసుకోవడం చెప్పడం కానీ, లేకపోతే క్రూయాలిటీ
ఏదైతే క్రూయల్టీ చూపిస్తున్నారో ఈ బలులు దేవుడి పేరుతో ఇచ్చే బలులను కూడా ఒక జీవుడిని హింసించమని దేవుడు చెప్పడు కదా. దైవం ఉండదు కదా. దైవం అంటే కరుణామయుడు అని నేను ఒకటి చెప్తానండి, పాలు గుడ్ల మీద నాకు హక్కు లేదు. ఫస్ట్ మాంసం సంగతి పక్కన పెట్టేద్దాం, జస్ట్ పాలు గుడ్లు మీద నాకు హక్కు లేదు కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఇంత బాధ పెడితే గౌమాతకి దాని 4-5 ప్రెగ్నెన్సీస్ ఇచ్చి దాని తర్వాత ప్రెగ్నెన్సీకి దానికి బాడీ సపోర్ట్ చేయదు, మనకు రాదు అంటే ఒక ఆవు మామూలుగా ఒక 25 సంవత్సరాలు బ్రతుకుతుంది. లెస్ దాన్ 6 yearsలోనే వీఆర్ సెండింగ్ అవే అవర్ గౌమాత టు స్లాటర్. అదే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా గవర్నమెంట్ సైడ్ నుంచి. ఏమని చెప్పి ఇంకా కొన్నాళ్ళు పొడిగించండి, బతకనివ్వండి అని కాదు. అసలు మీరు అసలు పుట్టించడమే క్రూయల్టీ. దానికి ఒక నేచర్ కదా, దానికి ఒక కోరిక కలగటం, ఇంటర్ కోర్స్ చేయటం, పిల్లలు పుట్టడం అనేది అది ఎలా జరుగుతుందో దాన్నే పూర్వం రైతులు ఎలా అయితే చేసేవాళ్ళు. అంటే మీరు ఏం చెప్తున్నారు, నేను ఒక మీటింగ్ అటెండ్ అయ్యానండి ఒక 2023లో. ఆ మీటింగ్లో ఏంటంటే ఎలాగ ఇల్లీగల్ కౌ ట్రాఫికింగ్ జరుగుతుంది ఇదంతాను మనకి అప్పుడు పిఎఫ్ఐ నుంచి 2-3 యానిమల్ రైట్స్ యాక్టివిస్టులు, లాయర్లు వాళ్ళు కూడా, ఒక లేడీస్ 2 వచ్చారు, ప్లస్ మొత్తం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు, వెటనరీ డాక్టర్స్, వీళ్ళందరినీ కలిపి ఒక మీటింగ్ చెప్తే నాకు ఎందుకో తెలిసింది. నేను ఓపీ అయిపోయింది కదా, నాకు ఖాళీ ఉందని తక్కువని వెళ్ళాను. ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ అవేర్. దేవర్ సర్ప్రైజ్ మీరు ఏంటి ఎందుకు వచ్చారని. దెన్ అక్కడ మాట్లాడుతూ ఆవిడతో నేను అడిగాను, మీరు ఎలాగా ఆవుల్ని పట్టుకుంటే స్లాటర్కి పట్టుకెళ్ళిపోతే మీరు ముందు ఎవరికి కాల్ చేయాలి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఏ గౌశాలకు పంపించాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు హౌ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ విచ్ ఈస్ ఈక్వివలెంట్ టు రేప్, హౌ ఈజ్ దట్ లీగలైజ్డ్? అది ఎలా లీగల్ అయింది? ఇప్పుడు జ్యోతికి యానిమల్ రైట్స్ అని మాట్లాడతామండి, జ్యోతిస్కి హక్కులన్నీ ఉన్నాయి అంటున్నాం, బట్ యూ వాంట్ ఫోర్సిబ్లీ గివ్ మీ అ ప్రెగ్నెన్సీ, వేర్ ఆర్ మై రైట్స్? కాదు, నేను ఒక ఉదాహరణ చెప్తానంటే గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ యానిమల్ హస్బెండరీ నుంచి, యానిమల్ హస్బెండరీకి 2023లో మోడీ గారు 30,000 crores యానిమల్ హస్బెండరీకి ఇచ్చారు. మీరు ఆ పశువుల్ని ఎలాగా బాగా వాడి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని. వాళ్ళకి ఏం చెప్తామండి క్రూయల్టీ అనేది? యానిమల్ హస్బెండరీ నుంచే మనకు ఒక సర్టిఫికేషన్ కావాలి. మేము సినిమాల్లో ఒక గుర్రాన్ని వాడినా, ఒక కోతిని వాడినా, కుక్కను వాడినా దానికి మేము పర్మిషన్ తీసుకోవాలి. ఆ సీన్ పంపించాలి, ఆ సీన్ ట్రైన్డ్ అయ్యారా, అక్కడ డాక్టర్ ఉన్నాడా, వాడు కేర్ తీసుకున్నారా, ఇన్ని చూసి కానీ మాకు సెన్సార్ సర్టిఫికేట్ రాదు. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే కదా. అలాగే సొసైటీలో ఏదైతే క్రూయల్టీ జరుగుతుందో ఫస్ట్ అది ఆపడానికి ట్రై చేయొచ్చు కదా. మాకు సినిమాలకి మీరు ఒక బోర్డు పెట్టారు, మన యానిమల్ ప్రొటెక్షన్ బోర్డు ఒకటి ఉంది, మెద్రాస్లో ఉంటుంది సౌత్లో. మనకి వాళ్ళని సర్టిఫికేట్ కావాలి, మాకు హింసించలేదు. Veganism or animal liberation is not to do less cruelty or how to exploit an animal very humanely or nicely. అన్నిటిని ఒకేసారి మార్పు రావాలనుకుంటాను. స్టెప్ బై స్టెప్ మార్పు వస్తుంది. ఎలా వస్తుంది చెప్పండి. మీకు కేఎఫ్సీలో ఒక లెగ్ తిన్నాక ఎన్ని సంవత్సరాలు పుట్టి పెరిగాక ఎక్కడో ఒక చోట రియలైజేషన్ అయ్యింది. చిన్నప్పటి నుంచి ఇది క్రూయల్టీ జరుగుతుందని మీకు తెలుసు కదా. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ క్రూయల్టీ అని అనుకోలే అప్పుడు. ఎందుకు స్కూల్లో మనం ఏమని చదువుతాం? మీరు అన్నారు ఇందాక ఫుడ్ చైన్, పులి తింటుంది దీన్ని, లార్జర్ యానిమల్ ఈట్ స్మాలర్ యానిమల్, దిస్ యానిమల్ ఈట్స్ దిస్ యానిమల్, దిస్ ఈస్ ఫుడ్ చైన్ అన్న భ్రమలో ఉండిపోయాను. అదే ఎప్పుడు తప్పని అనిపించింది, యానిమల్ అగ్రికల్చర్ అన్న మాట విన్నాక 8 బిలియన్ హ్యూమన్ బీయింగ్స్కి వాళ్ళ ఆకలి, వాళ్ళ గ్రీడు, వాళ్ళ దాహం తీరడానికి 80 బిలియన్ లైవ్ స్టాక్ ల్యాండ్ యానిమల్స్ని ఉత్పత్తి చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూశాక ద మ్యాగ్నిట్యూడ్ అంటే ఎక్కడో పల్లెటూరులో మా తాత వాళ్ళు ఇలా ఆవుకి బేబీ పుట్టింది, మాకు జున్నుపాలు పంపించారు, తర్వాత కూడా దానికి బాగానే తాగనిస్తారు, తర్వాత ముసలైపోయి అమ్మేశారు అన్న కూడా కొంత వేరు. లుక్ ఎట్ ద నంబర్స్. ఈవెన్ యాజ్ వీఆర్ టాకింగ్, చాలా పల్లెటూరులో అమ్మటం అనేది కూడా జరిగేది కాదు. వాటికి మనుషులు చనిపోతే ఎలాంటి అంత్యక్రియలు చేస్తే అలా చేసేవాళ్ళు. మేము మా ఎద్దులు చనిపోతే కూడా మా అంబెరెద్దు లింగెత్తు అని ఉండేది. నేను రైతు కొడుకున్నట్టు చెప్తున్నా. అన్నింటికి పెట్టి భోజనాలు కూడా పెట్టాం వాడికి కర్మకాండలు చేసి. సో ఇలాగే ఉండేవారు రైతులు. అప్పుడు ఎంత బాగా చూసేవారో. ఇప్పుడు ఇంత క్రూయల్టీ ఉంది, ఈ క్రూయల్టీ వద్దు తప్పంటే ఇప్పుడు మమ్మల్ని ఎక్స్ట్రీమ్ అంటున్నారు. ఎలా కరెక్ట్ అవుతుంది? అదే ఎక్స్ట్రీమ్ కాదు నేనేది. అదే ఈ ఏదైతే మారిందో మన ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఇది కదా. మనకి ఇంత కన్సర్న్ ఉన్నది కదా యానిమల్స్ మీద. ఫార్మర్స్ కూడా ఇంత ఎలా చూస్తున్నారు కదా. పిలిస్తే అంబరే అంటే పరిగెత్తుకు వచ్చేది ఎద్దు. అవును, వాటిని నేను ఎత్తే నేను ఇలా ముద్దు పెట్టినాడు చిన్నప్పుడు. అది పొడుస్తు అనేది కూడా కాదు, అంత ఎఫెక్షనేట్గా ఉండేది. ఇలాంటి కల్చరే మంది. కౌ హగ్గింగ్ ఉండేది.
ఇంత పవిత్ర పొద్దునే లేస్తే మా అమ్మగారు ఆవుకి దండం పెట్టి దానికి గడ్డేసి వచ్చేవాళ్ళు. అవును, చెప్తున్నా ఆ దూడని తాగేసాక అది వదిలితేనే తర్వాత అవును, ఫ్యామిలీ మెంబర్ లాగే చూసేవారు కదండి. చూసేవాళ్ళు. ఈ కల్చర్ ఉంది కదా, ఈ కల్చర్ ఇంత ఇంత పాడైంది, ఇంత క్రూయల్టీ అయింది. మనం పాడు చేసుకున్నాం, పాడు మనం తప్పు చేసుకుంటూ ఇంత దాకా తెచ్చాం. ఇప్పుడు ఇదంతా మళ్ళీ పూడ్చిపెట్టి ఇదంతా సరిచేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రజలదే. మనదే. అందుకే నేనేమంటాను, వీగనిజం ఈజ్ నాట్ అన్ ఆప్షన్ వీఆర్ గివింగ్. మేము ఇది ఒక అవకాశం ఉంది, ఇది ఒకటి చెయ్యొచ్చు అనట్లే, ఇది మీ మారల్ రెస్పాన్సిబిలిటీ అని మాత్రమే వాడతాం. మరింత స్పాన్ పెంచడానికి అవేర్నెస్ ని గవర్నమెంట్ కూడా ఐ ఓపెనర్ లా కొన్ని చేయొచ్చు. గవర్నమెంట్స్ కేర్ అబౌట్ జీడిపి అండ్ ఎకానమీ. వీ కెనాట్ కన్విన్స్ గవర్నమెంట్స్ రైట్ అవే. ఎప్పుడు చేయగలము? ప్లాంట్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్ని పెంచి, మనం సస్టైనబుల్ ఆప్షన్స్ని చూపించి, ఒక 10% అయినా పాపులేషన్ ఆల్రెడీ ఇది కోరుతున్నారు, ప్రతి రెస్టారెంట్లో మీరు మ్యాండేటరీ చేయండి వీగన్ ప్లాంట్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్ వచ్చేటట్టు, మాకు సబ్సిడీస్ ఇవ్వండి, నేను సోయా మిల్క్ తయారు చేస్తాను, లేకపోతే ఓట్ మిల్క్ తయారు చేస్తాను, నాకు ఒక కంపెనీ పెడతాను, నాకు సబ్సిడీస్ ఇవ్వండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సో మీ అర్థమైంది, మీ మోటివ్ ఏంటంటే ప్రజల్లోనే మార్పు వస్తేనే ఆటోమేటిక్ అక్కడ మార్పు వస్తారు. ఆపలేరు. మీరు 70 మెంబర్స్ గ్రూప్ ఎప్పుడయ్యారు? ఎన్నాళ్ళు అయింది? 5 years. 70 మెంబర్స్ నుంచి 5 years లో ఏమన్నా 60 ఉండేది, అలాగా 70 అయింది. మధ్యలో కొంతమంది ఎగ్జిట్ అయిన వాళ్ళు ఉన్నారు. 10 మెంబర్స్ అనేది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నాను అవేర్నెస్? లేదు, అది అంటే ఇప్పుడు యాక్చువల్లీ సౌత్ ఇండియాలోని, ఎస్పెషల్లీ ఆంధ్రాలోని ఫస్ట్ రవికీర్తి గారని మిషన్ వీగన్ ఆంధ్ర అని అతను చాలా చాలా వీడియోస్ చాలా బాగా దానికి మూవ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఎదురుగా ఉన్న కుక్కలు పిల్లలు వీటికి ఎనీ యానిమల్ అతనికి ఎదురుగా అయితే మాత్రం కంపాషనేట్ పర్సన్, విజయవాడలోనే అతను పెద్ద షెల్టర్ ఫౌండేషన్ నడుపుతున్నారు. అతను ఇందులోకి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. అతను చేయవలసింది వీగన్ మూవ్మెంట్ కి ఫస్ట్ లోనే అతను టార్చ్ బేరర్ ఫర్ ఆంధ్ర వరకు అతను చేశారు. అలా ఎక్కువ వాయిసెస్ ఉండాలి. ఎప్పుడైనా ఏ విషయం మీద ఒక్కరే గట్టిగా మాట్లాడేస్తే కుదరదు. అందరూ ఒకే పేజ్ మీద ఉన్నాము, అందరూ దీనికి ఏకీభవిస్తారు కాదు, 100 మంది జ్యోతులు తయారైతేనే అవుతుందండి. దట్స్ ఆల్. 60 మెంబర్స్ గా ఉన్న వాళ్ళు 5 years స్పాన్ లో 10 మెంబర్సే యాడ్ అవడానికి చాలా చాలా లెస్ గ్రోత్ కదా. ఎందుకంటే వాళ్ళు అందరూ ఏదో ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఫ్యామిలీలు పిల్లలు ఈ బ్రతుకు దీంట్లో ఉన్నారండి బిజీగా. వాళ్ళకి ఏంటంటే అసలు చెక్ చేసి మెసేజెస్ చూడడానికి కానీ దేనికి రావట్లేదు. ఒక్కొక్కసారి మేము ఏదైనా చేస్తాము యాక్టివిజం అన్నా రాలేకపోతున్నారు. అంటే ఐ వాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్. మీరు ఈ మూమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఇదే పద్ధతిలో మూమెంట్లో ఉంటూ, సో అల్టిమేట్ హ్యూమన్ కైండ్కి ఇది అల్టిమేట్ గోల్గా ఉండాలి. మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి, వాళ్ళు వేగన్ వైపే వస్తారు మెచ్యూరిటీ లెవెల్స్ వస్తే. సో రైట్ టు లివ్ అనేది మనుషులకే కాదు అందరికీ ఉంది అనే ఒక అవేర్నెస్ రావడానికి 5 yearsలో ఇంత లెస్ నెంబర్స్ అవేర్ అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒక 95% అదే ఒక 1% కూడా లేరన్న దానికి ఇంకొక 10 years తర్వాత 20 years తర్వాత వేగనిజం ఫాలో అయ్యే వాళ్ళు ఇలాగ అవేర్నెస్ తీసుకొస్తే, ఇంతే లెస్ మెంబర్స్ ఇన్స్పైర్ అయితే మీరు అనుకున్న గోల్ ఎంతమంది రీచ్ అవుద్ది, ఎంతమంది మారతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 20 సంవత్సరాల టైం అనుకోండి. ఈ క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి మోస్ట్ పర్టినెంట్ పాయింట్ ఈ విషయంలోకి వస్తే, నేను వీగన్ ఓన్లీ ఫర్ యానిమల్స్, వాటి క్రూయల్టీ నేను ఖండిస్తున్నాను అండ్ వాటిని లిబరేట్ చేయాలి అనేసి. మెయిన్ యానిమల్స్ కోసమే నేను వీగన్ అండి. మేము వీగన్ అయ్యే ముందు నా కాల్షియం అనో ప్రోటీన్ అనో నా ఐ డిడ్ నాట్ బాదర్ ఒక సెకండ్ కూడా అది నాకు రానివ్వలే. ఇఫ్ సో మెనీ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ బీన్ వీగన్, మాకన్నా ముందు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఉండగలిగినప్పుడు వాట్ ఈస్ మై ఎక్స్క్యూజ్? అతను ఎవరో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారంటే నేను ఎందుకు ఎక్కకూడదన్న ఎంత పట్టుదల పౌరుషం ఉందో ఈ విషయంలో ఒక జస్టిస్ మూవ్మెంట్. ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఎవరో ఆ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగింది, నిర్భయ మూవ్మెంట్ అంటే, ఇక్కడ క్యాండిల్ లైట్ మార్చిలకు మీరు ఎందుకు వెళ్ళిపోయారు? మీకేమైనా ఆప్తురాలా? ఎందుకైనా ఫ్యూచర్లోని మన ఆడవాళ్ళు సేఫ్గా ఉండాలి, నా వంతు నేను ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి ఒక చిన్న స్వార్థంతో వెళ్ళారు తప్ప, ఇది యానిమల్ విషయం వరకు వచ్చి వీగనిజం అది నిస్వార్థంగా చేసే మూవ్మెంట్. అది జస్ట్ మానవత్వం రీత్యా మనం చేసే మూవ్మెంట్ ఇది. అదే అంటే నేను మెచ్యూరిటీ లెవెల్స్ వస్తేనే
దీని అర్థమవుతుంది వాళ్ళకి. సో మనం మ్యాన్ కైండ్ అనేది ఎలా ఉండాలి కదా అనేది తెలుస్తుంది. ఇంకోటి చెప్తూ నేను డీవియేట్ అయ్యానండి. మీరు అన్నారు కదా ఎప్పటికి మార్పు వస్తుందని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలా మంది కొట్టిపడేస్తారు, వాళ్ళకి తెలియదు. ఎన్వైరన్మెంటల్ సైంటిస్టులు మొత్తం ఎన్వైరన్మెంట్ మీద వర్క్ చేసే గ్రూప్స్ అందరూ ఇప్పుడు మనం వింటున్నాం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, ఈకలాజికల్ సస్టైనబిలిటీ. మనం ఇప్పుడు ఇంత హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ప్లానెట్ని మన మదర్ ఎర్త్ ప్లానెట్ని డిస్ట్రాయ్ చేసేది ఒకే ఒక యానిమల్ మనం. మనుష్య శత్రువులు ప్రకృతికి. ఓన్లీ శత్రువు మదర్ ఎర్త్కి హ్యూమన్ బీయింగ్ మాత్రమే. కొన్ని కోట్ల జీవరాశులు ప్రకృతిని నాశనం చేయు, ప్రకృతిని కాపాడుకుంటాయి. అవి ఒకటికొకటి అవి ఉంటేనే ఆ ఎన్వైరన్మెంట్ అనేది థ్రైవ్ అవుతుంది. ద ఓన్లీ యానిమల్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అట్ దిస్ మూమెంట్ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఇస్ హ్యూమన్ బీయింగ్. అయితే యానిమల్ అగ్రికల్చర్ అనేది ఇంత భారీ ఎత్తున, నాట్ జస్ట్ ల్యాండ్ లైఫ్ స్టాక్ యానిమల్ 80 బిలియన్ అప్రాక్సిమేట్ నంబర్ ఒకటే కాదు, ఓషన్స్ మొత్తం ట్రాలర్ నెట్స్ వేసేసి మొత్తం ఆ ఓషన్ లైఫ్ అంతా డెడ్ జోన్స్ క్రియేట్ చేసేస్తున్నామంట. అది ఇంకోటి ఏంటంటే ఎన్ని ఫిష్ని మనం క్యాప్చర్ చేస్తాం, ట్రిలియన్స్. అందులోంచి కూడా అవసరమైంది వాడతారంట, అది చనిపోయిన తర్వాత అవసరం లేదు ఇదని పడేయడం అంట. అంటే లుక్ ఎట్ ద మనకి ఒక డిస్రెస్పెక్ట్ ఫర్ సెంటియంట్ లైఫ్. సెంటియంట్ అంటే ఏంటంటే మనలాగే అన్ని ఫీలింగ్స్ ఉండి, అన్ని భావోద్వేగాలు ఉండి, మనలాగే లవ్ తెలుసు, పెయిన్ తెలుసు, ఫియర్ తెలుసు, సఫరింగ్ తెలుసు, ఇన్ని తెలిసిన మనలాంటి జంతువే మనం అంత దాని మీద మనకి చిన్న చూపు అంటే ఎంత తప్పది. సో ఇవన్నీ ఈ రేంజ్లో మనం యానిమల్ అగ్రికల్చర్ అవ్వనివ్వండి, ఫిషింగ్ అవ్వనివ్వండి, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు 20% ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. 18 to 20%, సేమ్ యాజ్ ఆల్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ దట్ యు ఆర్ క్రియేటింగ్ విత్ కార్స్, ఆటోమొబైల్స్, ఫ్లైట్స్, షిప్స్ అన్నిటితో కలిస్తే ఎంత మనకి ప్లానెట్కి డ్యామేజ్ అవుతుందో అంతే డ్యామేజ్ యానిమల్ అగ్రికల్చర్ వల్ల అవుతుంది. సో అది తగ్గించుకోమంటాం, ఇది తగ్గించుకోమంటాం. నేను యానిమల్స్ తరపున మాట్లాడతాను కాబట్టి క్రూయల్టీ నాకు ఎక్కువ పించ్ చేస్తుంది కాబట్టి ముందు వీగన్గా అయితే ఆటోమేటిక్గా అన్ని మారల్ రెస్పాన్సిబిలిటీస్ మనకు తెలిసిపోతాయి. ఇవాళ నేను ప్లాస్టిక్ అంటే వీఆర్ ట్రైంగ్ టు హయ్యర్ కాన్షియస్నెస్ని వాడి మనం ఎలాగ ఒక రెస్పాన్సిబుల్గా ఒక హ్యూమన్ బీయింగ్ వచ్చాం ప్లానెట్ మీద, హౌ కెన్ ఐ వాక్ లైట్లీ, నా ఫుట్ ప్రింట్స్ ఎలా తక్కువ వదులుతాను, అది క్రూయల్టీ విషయం అవని, ఒక సస్టైనబుల్ అవని, ఒక స్పిరిచువల్ గ్రోత్ అవని. కర్మ అంటాం, బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ అంటాం. స్పెసిఫిక్గా దేవుడి దగ్గరికి వెళ్తే గుడ్ కర్మ అని ఎవరు చెప్పారు? కాన్షియస్గా నేను మనిషిలా బతికితేనే అదే నీ గుడ్ కర్మ. మనము గాడ్ క్రియేటెడ్ ఆల్ క్రీచర్స్ అని మనం అనుకుంటున్నాం, బట్ గాడ్ని క్రియేట్ చేసిందే మనం. గాడ్ని మనమే క్రియేట్ చేసి గాడ్ అన్నిటినీ క్రియేట్ చేశారు, కానీ గాడ్ ఫేవరెట్ నేను అని మనమే డిసైడ్ చేసేసుకొని మనం అలా నడుస్తున్నాం భూమి మీద. గాడ్ క్రియేట్ చేసిన మిగతా వాటిని హింసిస్తున్నాం, ఇగ్నోర్ చేస్తాం. దానికి కూడా ఎక్కడెక్కడో కారణాలు. గాడ్ మీద కూడా భక్తి ఎందుకు ఉంటుంది? పాప భీతి. ఏదైనా తప్పులు చేస్తే క్షమించేస్తాడు, మనల్ని కాపాడుతాడు, హుండీలో డబ్బులు వేస్తే మనం ఫేవర్గా మారిపోతాడు అనే అజ్ఞానం కదా. నేను అన్నాను కదా ఐఎమ్ నాట్ ఏ బిలీవర్ అని. నేను ఈవెన్ ఎవరో టెంపుల్కి వెళ్ళారు, చర్చ్కి వెళ్ళారు, అక్కడ అది అటెండ్ అయ్యారు, ఈ వాట్ ఎవర్, నీ మంచి కోసం, నీ స్వార్థం కోసమే అనుకుందాం. నీకు పీస్ ఆఫ్ మైండ్ అవని, లేకపోతే నువ్వు గాడ్కి థ్యాంక్ యూ చెప్తున్నావు, ఐఎమ్ ఫర్ మై బ్లెస్సింగ్స్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ గాడ్ అన్న, ఏదన్నా నీ కోసం చేస్తున్నావు. ఉంటారు కొంతమంది, ఎవరి కోసం బాగుండాలి అని ఉంటారు, కానీ ఆ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఆ అందరూలోని పశువు జాతిని కూడా ఇంక్లూడ్ చేయండి. మళ్ళీ మనం వస్తైక కుటుంబకం అంటాము, అహింస పరమధర్మ అంటాము, ఇవన్నీ చెప్తారండి. వీగనిజం మన హిందూ ధర్మంలో కూడా ఉంది, మీరు చెప్పొచ్చు. సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందండి వీగనిజము? వసుదైక కుటుంబం అంటే అదే కదా, మొత్తం విశ్వమంతా. చాలా మంది వీగనిజంని వెస్ట్ లో ఎక్కడో వచ్చింది అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపాషన్ వెస్ట్ ఏంటి, ఈస్ట్ ఏంటి, నార్త్ ఏంటి, సౌత్ ఏంటి, పాతాళం ఏంటి, అదేంటి? కంపాషన్ ఈజ్ కంపాషన్, హ్యూమానిటీ ఈజ్ హ్యూమానిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మారల్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ గివ్ ఇట్ ఎనీ ట్యాగ్, యూ ఆస్క్ యువర్ ఓన్ కాన్షియన్స్. నీకు అవకాశం ఉందా లేదా? ధర్మో రక్షత రక్షిత అని అన్నారు, వస్తైక కుటుంబకం అన్నారు, అహింస పరమోధర్మ. వీగనిజం కావాల్సిన స్లోగన్స్ ఆ మూడును. మేము వాడతాం కూడా. కమ్యూనిస్టులు అలా వాడలేదు. కమ్యూనిజం అనేది మన హిందూ ధర్మం, సర్వమానవ సౌభ్రాతృత్వం అన్నది కమ్యూనిజం స్లోగనే కదా. హిందూ ధర్మాన్ని ఒక మతంగా చూసి ఇలాంటి ఒక ఐడియలిస్టిక్
నినాదాలని వాళ్ళు తీసుకోలే, ధర్మాన్ని తీసుకోలేదు. కాబట్టి అది ఎప్పుడు కూడా ఏదో మల్టీనేషనల్ కంపెనీలాగా అయిపోయింది. అది చైనా నుంచి వచ్చిందో రష్యా నుంచి వచ్చిందో అనేది చూసాం. కానీ మన సర్వమానవ సౌభ్రతలు చెప్పారు, మన దీంట్లోనే ఉంది. ఇప్పుడు సనాతన ధర్మంలో ఇల్లు కూడా ఎలా కట్టుకోవాలి, అరుగులతో కట్టుకోవాలి. బాటసార్లు సేద తీరాలి అక్కడ దానికి. ఆ భోజనం టైంకి వచ్చాడు తలుపులు తెరిచి ఎవరన్నా బాటసార్లు ఉంటే మొక్క తెలియదు, ఎవరో తెలియదు, వచ్చి భోజనం చేయని ఆఫర్ చేయాలి, వాడు చేసాక వీళ్ళు చెయ్యాలి. ఇది ధర్మం. ఇదంతా మరి వేగనిజం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది అసలు పశువులు పక్షులు బతకడానికి పొలాల్లో ఆ చెట్లు వేయాలి, పక్షులు ఏంటంటే ఆ పళ్ళ చెట్లు వేయాలి, పశువులు అవి తినడానికి పచ్చిక బయలు ఉండాలి. దాంట్లో కూడా సైన్స్ ఉందండి కదా. మీరు వేగనిజం అనేది అదేం కొత్త కాన్సెప్ట్ కాదు, ఎవరో పార్టీలో కనిపెట్టింది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న సనాతన ధర్మంలో ఉంది. అది ఆ నినాదాలు తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఈవెన్ ఇన్ అదర్ ధర్మాలు ఉంది కాదు, సనాతన ధర్మం అని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, సనాతన ధర్మంలో ఎన్ని ఉన్నాయి, సనాతన ధర్మం గురించి ప్రమోట్ చేసే వాళ్ళు వేగనిజం కూడా ఫాలో అవ్వమని చెప్పొచ్చు మీరు, తప్పలేదు కదా. వాళ్ళే మాక్సిమం రెసిస్టెన్స్. అలా కాదు, నేను ఫేస్ చేస్తున్నాను. కొంతమంది సనాతన ధర్మంలో సత్యం ఉందని అంటారు, దురాచారం. సనాతన ధర్మంలో అది ఎందుకు ఉంటుంది? అవును, కమ్యూనిస్ట్ ఆయన దురాచారం. సనాతన ధర్మం అంటే నువ్వు సత్యుని ప్రోత్సహిస్తావని, నీ భార్యలు ఏమైనా దోకాలని వేళాకోళంగా మాట్లాడతాడు ఆయన, ఒక కమ్యూనిస్ట్ లీడర్, పెద్ద లీడర్. సనాతన ధర్మంలో సత్యం ఉందని ఆయన ఎలా చెప్తాడు? దురాచారం కదా. ఆ దురాచారమైన సనాతన ధర్మంలో ధర్మో రక్షితే రక్షిత అని ఉంది, వస్తే కుటుంబం అని ఉంది, మీరు కమ్యూనిజం అని చెప్తున్న సర్వమానవ సౌభ్రతృత్వం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్ని ఎందుకు చెప్తానంటే మీ వేగనిజం కావాల్సిన నినాదాలన్నీ ఇక్కడే ఉన్నాయి ధర్మం. ఇవన్నీ అడాప్ట్ చేసుకోవచ్చు మీరు అవేర్నెస్ తీసుకురావడానికి. సనాతన ధర్మ ఒకటే కాదండి, అన్ని రిలీజియన్ స్క్రిప్చర్స్ లో కూడా మీరు అలా అంతా వెతికితే ఎవ్రీ రిలీజియన్ ఇస్ అగేన్స్ట్ యానిమల్ క్రూయల్టీ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. రిలీజియన్స్ కూడా ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చింది. సనాతన ధర్మం అన్నిటికన్నా ముందు ఉన్నది కదా. మన మోస్ట్ ఏన్షియంట్ 2000 సంవత్సరాలకి 1700 సంవత్సరాల క్రితం మతాల కంటే ఎప్పుడో మతం అనే పేరు లేకుండా ధర్మంగా స్టార్ట్ అయింది కదా సనాతన ధర్మం. మీ వేగనిజం సంబంధించిన రూట్ జీవన విధానం అంతా కూడా సనాతన ధర్మంలో ఉన్నాయి. సనాతన ధర్మంలో ఉన్నాయి ఇవి. కొంతమంది సతీ గురించి వేలాకోళం చేస్తూ ఈ సనాతన ధర్మంలో ఉందంటే ఈ దురాచారం ఎప్పుడో మధ్యలో వచ్చిన దురాచారం అనేది అక్కడ కలుపుతున్నారు. ఈవెన్ జైన్స్ వీళ్ళు కూడా చూడండి మాస్కులు కట్టుకుంటారు, సూక్ష్మజీవులు కూడా వెళ్ళకూడదు. అండ్ వాళ్ళు భూమి కింద పుట్టినవి ఎందుకంటే మనం తీసినప్పుడు అవి కొన్ని ఎర్త్ వర్మ్స్, చిన్న ఇన్సెక్ట్స్, రోడెంట్స్ ఏవో ఉంటాయి, అవి వాటి లైఫ్ కోల్పోతాయని చెప్పి వాళ్ళు ఆ దీంట్లో ఇచ్చేస్తారు. వేగనిజం ఎప్పటి నుంచో జైన్ ధర్మం నుంచి. కాకపోతే జైన్స్ కి డైరీ క్రూయల్టీ తెలియదు, అదే కొంచెం బ్యాడ్. అదే మేము బట్ దే బేసికలీ బిలీవ్ ఇన్ అహింస పరమో ధర్మ మోర్ దాన్ సనాతన ధర్మ. వాళ్ళకన్నా వాళ్ళకి అది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఈజీగా ఇప్పుడు ఉన్న నార్త్ ఇండియాలో ఉన్న మాక్సిమం వీగన్స్ జైన్స్ ఉన్నారండి. అండ్ మార్వాడీస్ జీవన విధానం ఉన్నారు కొంతవరకు ఆల్రెడీ ఉన్నారు. మీరు అన్నట్టు డైరీ ప్రొడక్ట్స్ ఒకటి వాళ్ళకి అవేర్నెస్ వస్తే సరిపోతుంది. ఎగ్స్ ఎలాగో వాళ్ళు తినరు, సో డైరీ మాత్రం ఎక్కువ తింటారు. బట్ దే ఆర్ ఆల్రెడీ దేర్ చాలా వరకు ఒక్క ప్రోడక్ట్ తప్ప మిగతా. వేగనిజం అనేది హయ్యర్ కాన్షియస్ మ్యాన్ కైండ్కి వేగనిజం ఫాలో అవ్వాల్సింది హయ్యర్ కాన్షియస్లోకి వెళ్తే కానీ వాళ్ళకి మెచ్యూరిటీ. సో ప్రజల్లో ఆ ఎడ్యుకేషన్ రావాలి, అవేర్నెస్ రావాలి. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచడానికి తక్కువ మూమెంట్ ఏం కాదు ఇది. వేగన్ మూమెంట్ అంటే చాలా తక్కువగా వరల్డ్ వైడ్ మూవ్మెంట్, చాలా అవేర్నెస్. సనాతన ధర్మంలో ఉన్న నినాదాలను కూడా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి. ఇదే చెప్పింది. ఇప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్లోకి వెళ్ళాలి, నేను ఇది నేర్చుకోవాలి, నేను అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఉంటాయి కదండి బోల్డ్ అన్ని మూవ్మెంట్స్, యోగా నుంచి, స్పిరిచువాలిటీ నుంచి, మన ఈషా మూవ్మెంట్ నుంచి ఇవాళ అవి నేను అక్కడికి వెళ్ళాలి అని నాకు ఆ ఓపెన్నెస్ ఉండాలి కదా ముందు. ఉండాలి కదా. నేను ఇప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్ నాకు లేదు అని నేను ఇలాగ ఉంటే నన్ను ఎవరైనా లేపగలరా, నిద్ర లేపగలరా? నేను చిన్నప్పటి నుంచి నా ఇంట్లో ఒక లిటరీ అట్మాస్ఫియర్ ఉందనుకోండి, మా ఇంటికి ఒక గొప్ప రచయితలు వచ్చి మాట్లాడుకుంటున్నాను అనుకోండి, నేను వింటే నేను ఒక లిటరీ పర్సనాలిటీనే అవుతా. నా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక క్రిమినల్స్ ఉన్నారనుకోండి, నేను ఆ ప్రాబ్లం పెరుగుతాను. సో వేగన్ మూమెంట్కి అతిపెద్ద బాధ్యత ఆ యాంబియన్స్ క్రియేట్ చేయడం ఫస్ట్. సో చిన్నపిల్లలు పట్టుకోవాలి, మీరు స్కూల్లోకి వెళ్ళి ఎవరైనా తీసుకోవాలి, వాళ్ళే రేపటి పౌరులు. అవును. అండ్ అయితే మీరు చెప్పినట్టు ఫ్యామిలీలో ఉన్న అట్మాస్ఫియర్, అక్కడ ఉన్న వాల్యూ సిస్టము, అక్కడ వాళ్ళు నేర్చుకున్న మారల్స్, అవే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్కూల్కి వెళ్తారు, ఫ్రెండ్స్ని కలుస్తారు, అవి వేరు. ఇక్కడ ఫ్యామిలీలో నేర్చుకున్నవి మాత్రం దే విల్ చాలా దూరం వరకు మనిషిని షేప్అప్ చేస్తాయి, పర్సనాలిటీ కానీ ఏది కానీ. సో ఇప్పుడు వీగన్ హౌస్ హోల్డ్ పాత్ర కూడా తక్కువ చేయకూడదు. మీరు గురువుల పాత్ర ఇది షేప్అప్ చేస్తుంది.
పిల్లవాడి వ్యక్తిత్వాన్ని మారుస్తుంది గురువు పాత్ర. ఎందుకు ఫ్రెండ్ కూడా గురువు అవ్వచ్చు. ఫ్రెండ్ ఎవరైనా గురువు అనేది ఏంటి, నీ నుంచి నేను ఏమి నేర్చుకున్నా నువ్వు నా గురువే. అంటే మీ జరిగే చిన్నప్పుడు ఎవరైతే టీచర్స్ ఉంటారో టీచర్స్ ప్రభావం చాలా ఉంటుందండి. కానీ ఏంటంటే పిల్లల వరకు ఫస్ట్ 5-6 ఇయర్స్లోనే మాక్సిమం బ్రెయిన్ డెవలప్మెంట్, మాక్సిమం పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. సో అదంతా పేరెంట్స్తోనే ఉంటారు. స్కూల్కి వెళ్ళేది ఆఫ్టర్ 5 years ఆర్ వాట్ ఎవర్. సో ఆ ఫస్ట్ నుంచి కూడా మనము ఏది 5 years వరకు మ్యాక్సిమం చిన్నపిల్లలు కాబట్టి ఎఫెక్షన్ అండ్ లవ్ ఉంటుంది. అది ముద్దు చేయటం, గారాపం చేయటం, నేను మనం వాళ్ళని ముద్దుగా చూసుకోవడమే ఒక ఎత్తు కాదు, వాళ్ళలోని కంపాషన్ ఎలా పెంచుతాం, కంపాషనేట్ హ్యూమన్ బీయింగ్ ఎలా పెంచుతాం. ముఖ్య పాత్ర 5 years తర్వాత గురువుల మీద చాలా, గురువులు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు అంతే టైం బయట స్పెండ్ చేస్తున్నారు, అంతే టైం ఇంట్లో స్పెండ్ చేస్తున్నారు. వేగన్ మూవ్మెంట్ కి సరైన కార్యక్షేత్రాలు స్కూల్స్ అంటాను నేను. డెఫినెట్లీ స్కూల్స్, కాలేజెస్ అది కూడా ఉంది. కాకపోతే లాస్ట్ 5 years నేను యానిమల్ వెల్ఫేర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి నా టైం ఎక్కువ దాంట్లో తీసుకుంటాను. బ్రాంచెస్ ఇవన్నీ టీమ్ మెంబర్. అది ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని యాంగిల్స్ నాకు అర్థమైపోయి ప్రతి దాంట్లోని అవసరం ఉంది. ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ ఐ విల్ డూ అన్నట్టుగా అయ్యి నేను ఒక జ్యోతి గారు యానిమల్ రెస్క్యూ, యానిమల్ కన్సర్న్ చూస్తే ఇంకో జ్యోతి గారు స్కూల్స్లో టీచర్స్ని, పిల్లల్ని అవేర్నెస్ చేసే కార్యక్రమం చేస్తూ, ఇంకొకళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ వేగన్ మూవ్మెంట్కి ఒక ప్రమోషన్ లాగా తీసుకొస్తే ఇన్ని రకాల మల్టీ టాస్క్ చేస్తే మహాత్మా గాంధీ గారు అతని ఆలోచన, అతని పద్ధతి ఒకటి, పక్కన సుభాష్ చంద్రబోస్ గారు, పక్కన భగత్ సింగ్ గారు, పక్కన లోకమాన్య తిలక్ గారు, అలా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళే. ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. వి ఆర్ ఆల్ వర్కింగ్. 70 members జ్యోతి గారిలా పనిచేస్తేనే అవుతుంది. అవును. అప్పుడు 5 years 10 members కాదు, 5 years 5,000 అవుతారు. అని మీరు అన్నట్టు ఇంట్లో అట్మాస్ఫియర్. బట్ ఇప్పుడు ఉన్నారండి వీగన్స్ గా ఉన్నవాళ్ళు, యంగ్ కపుల్స్, వాళ్ళందరికి చిన్నపిల్లలు ఉన్నారా, వాళ్ళందరూ ఇంత పిల్లలు ఆ వీగనిజం మీద మాట్లాడడం చూస్తే మనకి ఇంత కెపాసిటీ ఉందా. చిన్నపిల్లలు చెప్తే కూడా పెద్దోళ్ళు మారుతారు. అలాంటి ఆ వీడియోస్ ఉన్నాయి. వేర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ అన్ యానిమల్ అని చెప్పిన ఏడిచిన వీడియోస్ ఉన్నాయి. ఇస్ దిస్ అన్ యానిమల్, వీఆర్ ఈటింగ్ అన్ యానిమల్ అని చెప్పి మానేసిన వీడియోస్ ఉన్నాయి. ప్లస్ అదే హౌస్ హోల్డ్ సినిమా చేశారు తమిళ్లో. ఒక కోడిని ఫ్యామిలీ ఆ రోజు ఒక రిచువల్గా ఒక గుడి దగ్గర ఇస్తారని చెప్పి ఆ అమ్మాయి దాని మీద ప్రేమ పెంచుకుని దాచేస్తుంది. ఆ వీడియోస్ ఉన్నాయి, రియల్ లైఫ్ వీడియోస్ ఉన్నాయి. సినిమా తీశారు, సినిమా ఉంది, రియల్ లైఫ్ వీడియోస్ బోల్డ్ ఉన్నాయండి. అవి కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతుంటాయి మా యానిమల్ వెల్ఫేర్, అదే యానిమల్ లిబరేషన్ గ్రూప్స్లో. సో ఏదైనా ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ హోమ్. ఫస్ట్ నుంచి వీగనిజం అర్థం చేసుకుని యంగ్ కపుల్స్ అర్థం చేసుకొని పిల్లల్ని పెంచడం కూడా. మనకి యానిమల్ ప్రోడక్ట్స్ లేకుండా we can lead healthy, even more healthier than regular omnivorous diets. Alternatives ఉన్నాయి మనకి. మనం ఎలా ప్రోత్సహించగలం, మన వంతు మనం యానిమల్స్ పట్ల, మన మదర్ ఎర్త్ పట్ల మనం ఏం చేయగలం. ఒకటి చేసే కొద్ది ఎలా ఉంటుందండి, నేను ఇంత చేస్తున్నాను, దీనివల్ల మనం ఎండ్ గోల్ రీచ్ అవ్వగలమా, రీచ్ అవ్వలేమని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, 10 మందికి ఎలాగ ఇన్స్పైర్ చేద్దామని ట్రై చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. మనుషుల యొక్క హయ్యర్ కాన్సెస్ వేగనిజమే అని తెలియచెప్తూ మీ 70 members గ్రూపు ఎంతో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ అందరినీ ఒక వేగన్ మూమెంట్కి, వేగనిజం ఫాలో అయ్యేలాగా చేస్తున్న మీ శ్రమ, మీ నిబద్ధత అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఎక్కువ మంది మదర్ ఎర్త్ని బతికే దాంట్లో మనుషులే కాదు కొన్ని కోట్ల జీవరాశులు కూడా వాడు బతికే హక్కు ఉందని అందరికీ తెలియజెప్పేలాగా మీరు చేస్తున్న మూమెంట్కి జెరీటాక్స్ తరపున అభినందన తెలియజేస్తూ మీ అమూల్యమైన సమయాన్ని జెరీటాక్స్కి వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, యానిమల్స్ తరపున మాట్లాడే ఈ అవకాశం ఇచ్చినందుకు జెరీటాక్స్కి చాలా థ్యాంక్స్. వీరశంకర్ గారు, మీకు అన్ని రకాలుగా మీరు వీగనిజం గురించి కనుక్కోవడానికి కరెక్ట్ అయిన ప్రశ్నలు అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ వీగనిజం అండి, అది ఎవరికి కూడా ఆప్షన్గా మేము దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, ప్రాపగేట్ చేయట్లేదు. ఇది అందరూ మన బాధ్యతను గుర్తించాలన్నదే మా ప్రయత్నం, మా రిక్వెస్ట్ కూడాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జ్యోతి డోకి, యానిమల్ లిబరేషన్ యాక్టివిస్ట్. మీ జీవితాలని మార్చే కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జెరీటాక్స్. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వీరశంకర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరీటాక్స్, జీవితాన్ని మార్చే కథలు.